జాతి నిర్మాణంలో జాతీయ బ్యాంకుల పాత్ర అనే అంశంపైన రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహించాల్సిందిగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు కమరేజ్ బాలరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సదస్సుకు ముఖ్య అతిథి బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ రాంబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏఐటీసీ జాతీయ ఉపాధ్యక్షులు కమిటీ టి నరసింహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. వారితో పాటు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ విఎస్ బోస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏఐటీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కమిటీ ఎండి యూసుఫ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ సమావేశాన్ని ఈ సదస్సును కొనసాగించాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్, ఏఐటీసీ 100 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఆ యొక్క సంఘాలు కూడా ఈ యొక్క హృదయంతోత్సవాలు విజయవంతం కావాలని వాళ్ళ సమస్యలను జోడించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం సదస్సులు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మరి భారతదేశంలో భారతదేశ నిర్మాణంలో బ్యాంకుల యొక్క పాత్ర అనే విషయాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సదస్సు జరుగుతుంది. వాస్తవానికి దేశంలో బ్యాంకులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. కానీ మనం చూస్తే గతంలో పాతకాలంలో బ్యాంకులు లేనప్పుడు ప్రజలు ఏదైనా డబ్బులు కానీ బంగారం కానీ ఏదైనా ఉంటే గోడ లోపల భూమిలో పాతి పెట్టుకొని ఆ డబ్బుల్ని అవన్నిటి కూడా భద్రంగా ఉంచుకునేటోళ్ళు. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా చిట్టీలు వేసో లేకపోతే ఇంకో పద్ధతిలో ఇంకో పొదుపు చేసుకునేటోళ్ళు. కానీ ఆ తర్వాత ఏంటంటే ప్రైవేటు బ్యాంకులు వచ్చినాయి. ఆ ప్రైవేటు బ్యాంకుల్ని కూడా అనేక పోరాటాల తర్వాత మరి ఇందిరాగాంధీ దేశంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు జాతీయం చేయడం జరిగింది. జాతీయం చేసిన తర్వాత ఈ దేశంలో మరి వేలాది మంది ఈనాడు బ్యాంకు ఉద్యోగులు పనిచేస్తూ వేరు వేరు పేర్లతో ఉన్నటువంటి బ్యాంకుల్ని విలీనం చేస్తూ అదే సందర్భంలో బ్రాంచీల్ని తగ్గించడం, ఉద్యోగస్తుల్ని తగ్గించడం, ఆ విధంగా బ్యాంకుల మీద విశ్వాసం పోయేటువంటి విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఈ విధంగా బ్యాంకుల్ని రోజు రోజుకు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ బ్యాంకులు కూడా మనము ఒక జాతీయ సంపదను కాపాడేటువంటి బ్యాంకులు, ఆ బ్యాంకుల్ని పరిరక్షించాలి, ఆ బ్యాంకులు ఉండాలి. అవి ప్రజలకు లోన్లు ఇస్తున్నాయి, వాళ్ళకు అవసరానికి ఆదుకుంటున్నారు, గోల్డ్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు. అదేవిధంగా ఇండ్లు నిర్మించుకోవడానికి కానీ అనేక పద్ధతుల్లో బ్యాంకులు మరి ఆపద బంధువులాగా ఉపయోగపడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం ఆ ఉన్నటువంటి బ్యాంకుల్ని లేకుండా చేసేటువంటి కుట్రను ఈ దేశంలో కొనసాగిస్తుంది. దీనివల్ల భారతదేశానికి అదేవిధంగా అందులో పనిచేసేటువంటి మరి ఉద్యోగులకు కూడా నష్టం వాటిల్లుతున్నది. అందులో మనం ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మనకు తెలుసు. ఆ బ్యాంకును మరి మనం చూస్తే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. అది ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసలు నిర్మాణంలో అది విధి నిర్వహణలో 5,000 కోట్ల రూపాయలతోని నష్టాల్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో లాభాలతో నడుస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో విలీనం చేయడం ద్వారా ఈనాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి యొక్క అస్తిత్వం దిగజారినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ యొక్క లాభాలు దాంట్లో కలవడంతో అది కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలతోటి ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి మరి రాంబాబు గారు మరి యొక్క ప్రధాన కార్యదర్శిగా అనేక సార్లు మనం టీవీలల్లో అన్నిట్లల్లో చర్చలలో విన్నాం. అనేక పోరాటాలు చేస్తున్నారు, ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఉద్యోగస్తులై. కనీసం ఏంటంటే ఒక్కోసారి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 2 రోజులు కూడా ఉద్యోగస్తులు ఈనాడు బ్యాంకుల్ని బంద్ చేసి సమ్మెలు చేస్తున్నప్పటికీ
ఈ ప్రభుత్వానికి మరి చీమగుట్టినట్టుగా లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏఐటీసీగా ఈనాడు బ్యాంక్ ఉద్యోగులు చేసేటువంటి పోరాటానికి మేము పూర్తిగా మద్దతు సహకారాన్ని సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడేందుకు మేము కూడా ఈ యొక్క మీ ఉద్యోగస్తుల తరపున మేము కూడా ఉంటాం అనే పద్ధతిలో మేము కూడా వారికి హామీ ఇస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఈ యొక్క సదస్సును దృష్టిలో పెట్టుకొని ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కామ్రేడ్ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. తీసి మాట్లాడతారా? అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు నరసింహన్ గారు, బోస్ గారు, యూసఫ్ గారు, కామ్రేడ్స్, ఈరోజు ఉన్నటువంటి సమావేశంలో నాకు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో జాతి నిర్మాణంలో బ్యాంకుల యొక్క పాత్ర, ప్రభుత్వాలు వాటి పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటి చుట్టూ కొంతమేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ మేరకు ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది, అదే రకంగా ఒక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనే ఒక సంఘాన్ని మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఆపరేట్ చేస్తున్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ బ్యాంకుల వ్యతిరేక చర్యల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలోకి తీసుకొస్తూ పార్లమెంటు లోపల రాజకీయ పార్టీలు ప్లే చేయాల్సినటువంటి రోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి వారితో చర్చిస్తూ, పార్లమెంటు బయట బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేసేటటువంటి పాత్రలో ముందుండి నడిపిస్తూ, అదే రకంగా ప్రజల్ని వారి యొక్క పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని కాపాడుకునేటటువంటి ప్రాసెస్లో వారు చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాలు కూడా వారికి డైలీ ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇవాళ నడిపిస్తున్నాం. అయినప్పటికీ కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 1969 సంవత్సరంలో ఏదైతే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, అప్పటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలన్నీ కూడా బ్యాంకుల్ని జాతీయకరణ చేయాలనేటటువంటి ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగ సంఘాల్లో, ముఖ్యంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపుగా 60-70 రోజులు చేసినటువంటి ఆందోళనలో భాగంగా ఆ రోజున నేషనలైజ్ గావించిన తర్వాత కాలక్రమేణా మాకు తెలుసు ఈ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేటటువంటి బ్యాంకుల్లో ఖచ్చితంగా రాజకీయ జోక్యం ఉంటుంది. కానీ ఆ రోజు నుంచి మేము చెప్తూ వచ్చింది రాజకీయ జోక్యం దీనిలో తగ్గాలి, బ్యాంకుల్లో పని నైపుణ్యం అనేటటువంటిది పెరగాలి, అదే రకంగా ప్రొఫెషనలిజంతో ఈ బ్యాంకుల్ని రన్ చేయాలనేటటువంటి దాంతో చేస్తూ వచ్చాం. సో వీటి మీద ఒక రకమైనటువంటి వివరణాత్మకంగా మనం కనుక చూస్తే, ఒకసారి మనం ప్రజెంట్ సిట్యుయేషన్ చెప్పుకునే లోపల దీని నేపథ్యం గురించి కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలామందికి తెలిసుండొచ్చు కూడా నేపథ్యం. అయితే మరొకసారి ఈ నేపథ్యం తెలుసుకున్న తర్వాత ఇవాళ ఏ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం ఈ దేశంలో ఉంది, బ్యాంకింగ్ రంగాన్ని ఒక రంగంగా ప్రభుత్వాలు దీన్ని గమనిస్తున్నాయా, ప్రభుత్వాలు పనిచేయనిస్తున్నాయా, బ్యాంకింగ్ రంగం ఆశించినటువంటి ప్రయోజనాలు అంటే జాతీయకరణ ప్రయోజనాల్ని బ్యాంకింగ్ రంగం నిజంగా వాటిని చేరుకోగలిగిందా అనేటటువంటి వాటి మీద తప్పనిసరిగా మనం అందరం కూడా ఒక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకింగ్ రంగాన్ని జాతీయకరణ ముందు బ్యాంకింగ్ రంగం, జాతీయకరణ తర్వాత బ్యాంకింగ్ రంగంగా 2 రకాలుగా మనం డివైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకింగ్ రంగం 1969 జూలై 19వ తేదీన జాతీయకరణ జరిగింది. దానికంటే ముందు దాదాపు 200 సంవత్సరాల పైచిలకు భారత బ్యాంకింగ్ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉండేదనేటటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రైవేటు వ్యక్తులనంటే ఈ దేశంలో బ్యాంకులు పెట్టుకోగలిగినటువంటి కమ్యూనిటీలు కొన్ని ఉన్నాయి, ప్రజల చేతుల్లో లేదు బ్యాంకింగ్ రంగం. దాదాపు 200-300 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో టాటాస్కి సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఫైనాన్షియల్ రంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ. బిర్లాలు మరొక కమ్యూనిటీ. ఇవాళ మనం చూసేటటువంటి అంబానీలు కానీ అదానీలు కానీ వీళ్ళెవరూ లేరు. సో కొంత నిజాయితీతో కూడుకున్నటువంటిది,
కొంత దోపిడీతో కూడుకున్నటువంటి ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, టాటాస్ కానీ, బిర్లాస్ కానీ, గోయంకాలు కానీ, శెట్టీలు కానీ, శెట్టియార్లు కానీ, వీళ్ళ వరకు మాత్రమే బ్యాంకింగ్ రంగం వీళ్ళ చేతుల్లో ఉండేది. అంటే వాళ్ళ కమ్యూనిటీల అవసరాలు తీర్చడం కోసం మాత్రమే బ్యాంకింగ్ రంగాన్ని 1969 సంవత్సరం కంటే ముందు ఉపయోగించుకోవటం అనేటటువంటిది ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, ప్రజలు అనుభవించారు. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఆ దోపిడీని గమనించినాయి. అధికార పక్షంలో ఉండేటటువంటి పార్టీలు కూడా గమనించినాయి వీటిలో. అయితే రాజకీయ పరంగా ఎక్కువగా దానిలో నేను కామెంట్ చేయను. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈనాటి కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా వామపక్ష భావాలు కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. కాబట్టే వామపక్ష పార్టీల యొక్క దృక్పథంతో ధీటుగా కాంగ్రెస్లో కూడా ఒక వర్గం ఉండేది. అంటే వాళ్ళ అంతర్గతంగా చేస్తున్నటువంటి చర్చల్లో వామపక్ష భావాలకు అనుగుణంగా అక్కడ కొన్ని నిర్ణయాలు జరగటం, అదే రకంగా వామపక్ష పార్టీలు ప్రతిస్పందన ఏ రకంగా ఉందో వాటిని అకామిడేట్ చేస్తూ ప్రభుత్వాలు రన్ చేశారు తప్పిస్తే ఈనాడున్నట్టు నిరసన ప్రదర్శనలు లెక్క పెట్టరు. మెజారిటీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని లెక్కలోకి తీసుకోరు. డెమోక్రసీ అనేటటువంటి దానిలో ఉన్నటువంటి వాల్యూస్ని గమనించరు. సో ఏ రకంగా లేకుండా కేవలం నియంతృత్వ విధానాలతో వెళ్ళేటటువంటి ప్రభుత్వాలు చూస్తున్నాము. అందుకనే ఆ రోజున పార్లమెంటు లోపల ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు ఎప్పుడైతే జాతీయకరణ చేయాల్సిందే బ్యాంకుల్ని, ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వాళ్ళ కమ్యూనిటీల అవసరాల కోసం మాత్రమే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నారు అనేటటువంటిది వాదనలో ఆ నిజాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చూసింది. ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళే కాబట్టి. ఒకసారి కనుక మనం చూస్తే అన్ని బ్యాంకుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 1969 సంవత్సరంలో జూలై 19 నాడు జాతీయం కాబడినటువంటి 14 బ్యాంకుల్లో మొట్టమొదటి బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రోజున టాటాస్ చేతుల్లో ఉండేది. టాటాస్ యొక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఆ బ్యాంక్ ఉండబడేది. జాతీయకరణ లిస్టులో కనుక మనం చూస్తే మొట్టమొదటి బ్యాంక్ అది. రెండో బ్యాంకుగా ఉండేటటువంటి యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కానీ, ఇవన్నీ చూస్తే ఇవన్నీ గోయింకాల చేతుల్లో ఉండే. తర్వాత షెట్టీలు, సిండికేట్ బ్యాంక్ షెట్టీల చేతుల్లోకి వెళ్ళింది. ఇండియన్ బ్యాంక్ షెట్టియార్ల చేతుల్లోకి వెళ్ళింది. బిర్లాల చేతుల్లో బ్యాంకులు ఉండేవి. ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటిని జాతీయకరణ చేయాలనేటటువంటిది ఆ దృక్పథం ఆ రోజున డిమాండ్ వచ్చింది. ఒకసారి కనుక మనం వివరాలు చూస్తే ఈ రోజున వివరాలు కూడా చెప్తా మీకు నేను. ఆనాడు 69వ సంవత్సరం కంటే ముందు పార్లమెంటులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి వివరాలు కనుక మనం చూస్తే బ్యాంకింగ్ రంగం ఈ దేశంలో 4,800 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్లు వసూలు చేయటం ఆ రోజు రికార్డులోకి వెళ్ళింది. 4,800 కోట్ల రూపాయలు. దానిలో 3,600 కోట్ల రూపాయలు మాత్రమే రుణాల రూపంలో మళ్లించబడ్డాయి. అప్పుడు ఇప్పుడు కూడా ఈ దేశంలో 65-70% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, 65-70% పైసలకు పల్లెల్లో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఈ 4,800 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎక్కడా కూడా ఖర్చు పెట్టబడలేదు. ఈ 3,600 కోట్ల రూపాయలు కూడా అప్పుడున్నటువంటి క్రెడిట్ని కార్పొరేటైజ్ చేసి అప్పుడున్నటువంటి క్రెడిట్ పోర్ట్ఫోలియోని లార్జ్ బిజినెస్లోకి టర్న్ చేయడాన్ని ఆ రోజున ప్రభుత్వాలు మనం కూడా గమనించాం. సో ఆ రోజున 3,600 కోట్ల రూపాయల్లో 65-70% మంది బతికేటటువంటి వ్యవసాయానికి ఇచ్చినటువంటి రుణాలు కనుక మనం చూస్తే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలుగా ఇవ్వబడినాయి. సో ఇంత పెద్ద దేశంలో అగ్రికల్చర్ ప్రధానంగా ఉండేటటువంటి రంగంలో ఇవాళ మన జీడిపి చూస్తున్నాం. అఫ్కోర్స్ ఈ కాలక్రమేణా సర్వీస్ సెక్టార్కి 55% వెళ్ళిపోయింది జీడిపిలో. దాదాపు 25-26% పైచిలకు ఇండస్ట్రియల్ సెక్టార్కి వెళ్ళింది. బట్ అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ 18%కే పడిపోయింది. బట్ ఆనాడు ఈనాడు కూడా ఇవాళ కోవిడ్ సిట్యుయేషన్, కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో సర్వీస్ సెక్టార్ ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలింది. భారతదేశం ఎగ్జామ్షన్ ఏమీ కాదు, భారతదేశం కూడా కుప్పకూలింది. ఇండస్ట్రియల్ సెక్టార్ కుప్పకూలింది. అసలు కరోనా రాకుండా ముందే 5 లక్షల మంది ఉద్యోగస్తులు
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈలో దాదాపుగా 12-13 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కానీ ఒకే ఒక రంగం అగ్రికల్చర్ రంగం, వ్యవసాయ రంగం ఇప్పటికీ కూడా తన 18% కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి జీడిపికి ఏదైతే కాంట్రిబ్యూట్ చేసిన రంగం ఈ దేశంలో ఏమైనా ఉంది అని అంటే అది కేవలం వ్యవసాయ రంగం మాత్రమే. ఇప్పటికీ అదే. అటువంటి వ్యవసాయానికి 69వ సంవత్సరం కంటే ముందు ఇచ్చినటువంటి రుణ సదుపాయం ఓన్లీ 100 కోట్ల రూపాయలు మాత్రమే. దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ దేశంలో ఎక్కడైనా రిక్రూట్మెంట్ జరుగుతుంది అని అంటే ఆ రిక్రూట్మెంట్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రమే, పల్లెల్లో మాత్రమే ఉంది. అది ఎక్కడైనా జరిగిందంటే హైర్ అండ్ ఫైర్. ఇవాళ రిక్రూట్ చేయాలి, రేపొద్దున వాళ్ళని ఫైర్ చేయాలి, లేదా విపరీతమైన స్కిల్ ఉన్నటువంటి లేబర్ని తెచ్చుకోవాలి, లక్షలాది రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేయాలి. అవి కూడా అవేమి పర్మనెంట్గా ఉండేటటువంటి ఉద్యోగాలు కాదు. ఇవాళ అనార్గనైజ్డ్ సెక్టర్లో మాత్రమే ఉద్యోగాలు. సో అటువంటి అగ్రికల్చర్ సెక్టార్కి ఆనాడు ఇచ్చినటువంటిది ఆ రకమైనటువంటి గుర్తింపు. కేవలం 12,000 మంది ఉద్యోగస్తులు మాత్రమే పనిచేసేటటువంటి బ్యాంకింగ్ రంగం ఆ రోజు. మొత్తం బ్యాంక్ బ్రాంచీల శాఖలు కనుక చూస్తే 6,000 బ్రాంచ్ శాఖలు మాత్రమే ఈ దేశంలో ఉండేవి. ఇవన్నీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్నటువంటి స్టాటిస్టికల్ డేటా పార్లమెంట్లో సబ్మిట్ చేసింది. అంటే 1969వ సంవత్సరంలో 4,800 కోట్ల రూపాయల డిపాజిట్స్, 3,600 కోట్ల రూపాయల రుణాలు, ఆ 3,600 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రుణాలు, కేవలం 12,000 మంది మాత్రమే ఉద్యోగస్తులు పనిచేసేటటువంటి బ్యాంకింగ్ రంగం, 6,000 మాత్రమే బ్రాంచ్ శాఖలు ఉండేటటువంటి ఈ రంగాన్ని కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే బ్యాంకింగ్ రంగం ఉపయోగపడుతోంది అనేటటువంటి మన వాదనతో ఏకీభవించినటువంటి కేంద్ర ప్రభుత్వం 1969 సంవత్సరం జూలై 19వ తేదీన బ్యాంక్స్ నేషనలైజ్ కాబట్టాయి. ఆగస్టులో ప్రెసిడెంట్ అప్రూవల్ కూడా వచ్చింది. సరే, దానిలో ఒక చరిత్ర. ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆనాడు జనసంఘ్ పార్టీగా ఉండేది. ఆనాడు వాజ్పేయి గారు ఉన్నారు పార్లమెంట్లో. వారు దీన్ని అపోజ్ చేయటమే కాకుండా బలరాజ్ మధోక్ అనేటటువంటి వ్యక్తి వారికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెళ్ళి పార్లమెంట్ అప్రూవ్ చేసినటువంటి యాక్ట్ను కూడా సుప్రీంకోర్టు ద్వారా కొట్టివేయించిన తర్వాత మళ్ళీ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి మళ్ళీ దీన్ని తిరిగి అప్రూవల్కి వెళ్ళడం అనేది ఇదంతా చరిత్ర. అంటే ఇవాళ ఉండేటటువంటి ప్రభుత్వం బ్యాంకుల జాతీయకరణని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయారిటీ సెక్టార్కి ఎనర్జైజ్ చేయాలి. ఆ రోజున స్లోగన్ ఏమిటి? ఈ దేశంలో ఏ రంగాన్ని ఎనర్జైజ్ చేయాలి? ప్రయారిటీ సెక్టార్, ఏదైతే ప్రాధాన్యతా రంగాలు ఉన్నాయో ఆ ప్రాధాన్యతా రంగాలని బలోపేతం చేయడానికి ఈ జాతీయకరణ అనేటటువంటిది ఆవశ్యకత అనేటటువంటి మన వాదనని ప్రభుత్వాలు అంగీకరించాయి. బట్ ఇవాళ నాన్ ప్రయారిటీ సెక్టార్ని ఎనర్జైజ్ చేస్తున్నారు, కార్పొరేట్ సెక్టార్ని ఎనర్జైజ్ చేస్తున్నారు. దొంగల చేతుల్లో బ్యాంకింగ్ రంగం బందీ అయిపోవటం మనం చూస్తున్నాం ఇవాళ. సో ఒక కుక్కను చంపాలంటే దాన్ని ఒక పిచ్చి కుక్కగా అభివర్ణించాలనే ఉద్దేశంతో ఇవన్నీ బ్యాంకుల జాతీయకరణంతా కూడా ఫెయిల్యూర్ అంచేత దీన్ని ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్లాలనే స్లోగన్ ఇవాళ అనేక కమిటీలు చెప్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిపిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చేత మాట్లాడిపిస్తున్నారు, అనేక రకాలైనటువంటి పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. అంటే 100 సంవత్సరాల కాలం ఈ దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగం కేవలం కొంతమంది కమ్యూనిటీల చేతుల్లో బందీ అవ్వటం అనేది చూసినా కూడా ఇవాళ కొత్తగా అవతరించినటువంటి కొన్ని కమ్యూనిటీలు, ఆ కమ్యూనిటీల చేతుల్లో తిరిగి బ్యాంకింగ్ రంగం పెట్టాలనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే తాపత్రయం వివిధ దేశాలతో కనుక కంపేర్ చేస్తే భారతదేశం, శ్రీలంక ఈ 2 దేశాల్లో మాత్రమే పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి. ఇంకా ఏ దేశంలో కూడా అన్ని ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులే, ఎక్కడ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలో లేదు. అయితే ఏమిటి దీనికి కారణం? ఇక్కడ మనం చూస్తే విపరీతమైనటువంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండేటటువంటి దేశం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 మంది ధనవంతుల్లో 5 ధనవంతులు భారతదేశం నుంచే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి దరిద్రుల్లో అనేక మంది దరిద్రులు భారతదేశంలో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 45 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో రెండో పూట తిండికి నోచుకోలేదనేటటువంటి లెక్కలు వారి దగ్గరే ఉన్నాయి. అంటే 137 కోట్ల మంది జనాభాలో 45 కోట్ల మందికి రోజుకు $1 మాత్రమే సంపాదించే కుటుంబాలవి. మరి అట్ ది సేమ్ టైం అతి ధనవంతులందరూ కూడా ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చినారు?
ఏమిటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్? ప్రభుత్వాలు ఉన్నటువంటిది అట్టడుగున ఉండేటటువంటి ఎకనామికల్గా అప్రెస్డ్ రిప్రెస్డ్ క్లాసెస్ని పైకి తీసుకురావటమా, లేదా మరింత ధనదాహంతో ఉండేటటువంటి ఈ కుటుంబాలకే మళ్ళీ తిరిగి దోచిపెట్టడమా? ఈ ప్రాధాన్యతలు ఉంచుకోవాలి. ఇవాళ అనేక రిపోర్ట్స్ వచ్చినాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వేలు, భారతదేశంలో సర్వేలు అనేక వచ్చినాయి. ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళకి ఇప్పటికే స్ట్రగుల్స్ అవుతున్నాయి, ఇంకా స్ట్రగుల్స్ పెరుగుతాయి. ఇవాళ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తికి లాభాల రూపంలో సంపద వెళ్ళాలా, సంపద సృష్టించినటువంటి వ్యక్తికి జీతాల పెరుగుదల రూపంలో లాభాలు వెళ్ళాలా? ఇది ప్రధానమైన కన్ఫ్రంటింగ్ క్వశ్చన్. ఇవాళ అసలు ఎవరు ఈ దేశంలో సంపద సృష్టికర్త? ఇవాళ మనం చూస్తే జీడిపిని లెక్కలోకి తీసుకుందాం. 55% జీడిపి సర్వీస్ సెక్టార్. లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా 120-130 కోట్ల రూపాయలు ఆ సెక్టార్ నుంచే వస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ దాదాపుగా 26-27% ఉంది. ఆ సెక్టార్ నుంచి ఒక 70 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయల దాకా, 60 లక్షల కోట్ల రూపాయల దాకా దాని నుంచి వస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి అనదర్ 30-40 lakhs crores. అంటే దాదాపుగా 210 లక్షల కోట్ల రూపాయల జీడిపిలో ఈ 3 సెక్టార్ల నుంచి వచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్. అయితే ఈ 210 లక్షల కోట్ల రూపాయలని మొన్ననే 2019 బడ్జెట్ సెషన్లో ఈ ప్రభుత్వం మాట్లాడుతూ $5 ట్రిలియన్ ఎకానమీ, అంటే రాబోయేటటువంటి రోజుల్లో 5 లక్షల కోట్ల రూపాయల ఎకానమీని మేము తయారు చేస్తాం, దాదాపుగా 210 లక్షల కోట్ల రూపాయల సంపద ఏదైతే ఉందో దాని 370 లక్షల కోట్ల రూపాయల సంపదని మేము సంపాదించి చూపిస్తాం. దానికి ఆ మార్గం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ని మేము పైకి తీసుకువెళ్తామన్నా. ఇవాళ దాదాపుగా 9.5% ఉండేటటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 4% పడిపోయింది కరోనా రాకముందు. కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు 4% నుంచే దాదాపుగా -1, -2, -3 లెక్కలు మనకు రావాలి. ఆ రూపంలో వెళ్ళిపోయి ఇవాళ కొన్ని లెక్కలు వచ్చినాయి. దాదాపు 27% జీడిపి మైనస్లోకి వెళ్ళింది, తగ్గింది జీడిపి భారతదేశం. అదే రకంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హర్యానాలో చాలా ఎక్కువగా వెళ్ళింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 10% వరకు ఇంకా జంప్ అయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరిగింది. ఇవాళ ఈ కరోనా చేసినటువంటి విపత్తు ఏదైతే ఉందో మామూలు విపత్తు కాదు ఇది. అయితే ఇవన్నీ కూడా బ్యాంకులు మళ్ళీ చుట్టూ మళ్ళీ తిరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వాలు వారికి రావాల్సినటువంటి ఇన్కంలోంచి రాష్ట్రాలకు సహాయం చేయడం మానేసి రాష్ట్రాల దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి జిఎస్టీలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వటం మానేసి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు అప్పులు తీసుకోండి. ఆ రోజు 20 లక్షల కోట్ల రూపాయల ఒక ప్యాకేజీ డిక్లేర్ చేసినారు. దానిలో వారు ఇచ్చినటువంటి బియ్యం దానిలో ఇంక్లూడ్ చేసినారు, దానిలో ఇచ్చిన గోధుమలు డిక్లేర్ చేసినారు, అన్నీ ఇన్వాల్వ్ చేసేసినారు. దానిలో చివరికి ఏమంటున్నారు, ఎంఎస్ఎంఈల్ని మేము గ్యారంటీ ఇస్తాం, మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోండి. దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల పైచిలకు రుణాల ద్వారానే మీరు మళ్ళీ వృద్ధి చెందండి అని చెప్తున్నారు. అయితే ఆ స్థితిలో బ్యాంకింగ్ రంగం ఉందా? ఇవాళ అసలు బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఏమిటి? ఇందాక మీకు నేను 69వ సంవత్సరం కంటే ముందున్న పరిస్థితి చెప్పా. ఇవాళ కనుక మనం గణాంకాలు చూస్తే దాదాపుగా 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ 1969లో 4,800 కోట్ల రూపాయలు, ఇవాళ 90 లక్షల కోట్ల రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగిందో ఆలోచించండి. అంటే మొన్ననే 69వ సంవత్సరంలో జాతీయకరణ అయినది, 2019వ సంవత్సరంలో మనం గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది చూసుకున్నాం. అంటే జూలై 19 2019లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ జాతీయకరణ అయ్యి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ 50 yearsలో 4,800 కోట్ల రూపాయల డిపాజిట్లుగా ఉన్న బ్యాంకింగ్ రంగం 90 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 3,600 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఇవ్వబడినటువంటి బ్యాంకింగ్ రంగం ఈ రోజున 65 లక్షల కోట్ల రూపాయల పైచీలకు రుణాలు ఇవ్వబడింది. 6,000 బ్రాంచ్ శాఖలు మాత్రమే ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం దాదాపుగా 80,000 బ్రాంచ్ శాఖలు ఓపెన్ చేయబడింది. అదే రకంగా 100 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రుణాలు ఇచ్చినటువంటి ఈ రంగం ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగాన్ని. కేవలం 12,000 మంది మాత్రమే పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఉన్న బ్యాంకింగ్ రంగం ఈ రోజున 9.5 లక్షల మంది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇంకా మరిన్ని అవకాశాలు ఉండేటటువంటి రంగం. అంటే ఈ 50 సంవత్సరాల కాలంలో
అప్పటి జనసంఘ్ వ్యతిరేకించిన, అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు దీన్ని వ్యతిరేకించిన, ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మోడీ గారు లాస్ట్ ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ఓ పెద్ద మీటింగ్లో అడ్రస్ చేస్తూ, ఇన్ ఇండియా బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, బట్ అవర్ పార్టీ విల్ నాట్ అగ్రీ ది కాన్సెప్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ హ్యాస్ టేకెన్ ది బర్త్ ఇన్ ఇండియా ఓన్లీ టు మీట్ ది న్యాచురల్ డెత్. ఒక ప్రధానమంత్రిగా మాట్లాడినటువంటి మాటలు. మనుషులు చనిపోతారని విన్నాం కానీ బ్యాంకులు కూడా చనిపోతాయని మనం వెళ్ళలేదు. అంటే ఇవన్నీ కూడా పుట్టుకంతా కూడా పబ్లిక్ సెక్టార్ రంగ పుట్టుక ఇది నార్మల్గా చనిపోయేటటువంటి ప్రాసెస్లో వెళ్ళేదే. ఎలా చనిపోతుంది? ఎవరో ఒకరు చంపకపోతే? ఎవరు చంపేవాళ్ళు ఎవరు? మీరే. ఇవాళ మీరే మాట్లాడుతున్నారు మాకు అవసరం లేదండి ఇవన్నీ. లక్షల కోట్ల రూపాయలు వాస్తవమే. యాజ్ ఆఫ్ నౌ 2 లక్షల కోట్ల రూపాయలు పైచీలకు మీరు క్యాపిటల్ సప్లై చేసినారు. ఎందుకని కంటిన్యూస్గా 3-4 సంవత్సరాల కాలంలో మనం చూస్తే 60,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు నికర నష్టాన్ని చవిచూసిన బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాళ్ళు. 1969 నుంచి ఎప్పుడు కూడా ఇంత విపరీతమైన స్టేజ్లో ఇంత నష్టాలు రాలేదు. బట్ నష్టాలకు కారణం అనేటటువంటిది ప్రజలకు చెప్పకుండా, నష్టాలకు సంబంధించినటువంటి కారణాలు తెలియజేయకుండా బ్యాంకింగ్ రంగం నష్టాల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని డీనేషనలైజ్ చేయండి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసేయండి. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా పొడి చేస్తున్నాయి. ఇవాళ ప్రైవేట్ రంగంలో నష్టాల్లోకి రావట్లేదా? ప్రైవేట్ రంగం రియల్ సెన్స్లో ఈ దేశంలో ఉండేటటువంటి 45 కోట్ల మంది రెండో పూట తిండి లేని ప్రజలకు కానీ, లేదా దాదాపు 40-50 కోట్ల మంది అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కానీ, లేదా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఈ ప్రైవేట్ బ్యాంకులు నిజంగా వాళ్ళకి సేవ చేస్తున్నాయా? లేదా కొంతమంది వ్యక్తుల్ని ఆటోమేషన్ అనో, లేకపోతే మెకనైజేషన్ అనో, లేదా మొబైల్ ఇవాళ పేపర్లెస్ బ్యాంకింగ్ అనో రకరకాల వాదనలతో లాభాల కోసమే వాళ్ళు వెళ్తున్నారా? ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనాడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటి పేరుతో కొంత ప్రయత్నాలు చేశారు, అనేక మంది ఖాతాలు ఓపెన్ చేయడంలో. ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జనధన ఖాతాలు అనేటటువంటి పేరుతో వీళ్ళు ఖాతాలు ఓపెన్ చేసినారు. ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం కూడా వాళ్ళ కొంత ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఒక 15,000 రూపాయల ఖాతాల్లో వేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే దాదాపుగా 80-90 కోట్ల అకౌంట్స్ ఈ బ్యాంకింగ్ రంగంలో ఓపెన్ అయితే దానిలో కనీసం 5 కోట్ల అకౌంట్స్ కూడా ప్రైవేట్ బ్యాంకులు ఓపెన్ చేయలేదు. మొత్తం అంతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఓపెన్ చేసినాయి. అంటే ఈ దేశంలో అట్టడుగున వర్గాలకి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం కలిగించడం కోసం బ్యాంకింగ్ రంగంలో జనధన ఖాతాలు అనే ఖాతాలు ఓపెన్ చేస్తే ఆ ఖాతాలు ప్రైవేట్ బ్యాంకులు ఓపెన్ చేయవా? ప్రైవేట్ బ్యాంకులు ఓపెన్ చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లో వేలు పెట్టి కూర్చుంటుందా? కేంద్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి నిబంధనల్ని వాళ్ళకి తెలియజేయలేదా? తెలియజేయలేదు. ఇవి మేము పెట్టుబడి పెట్టినటువంటి బ్యాంకులు ఇవన్నీ. అంటే దాని ఉద్దేశం రేపు ప్రొద్దున్న ఈ ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా తిరిగి పే చేయగలిగినటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలకు మాత్రమే ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఇంకొక ఇది కూడా చెప్తాను. పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ పాలసీ అమలవుతుంది. ఒక 100 ఉద్యోగాలు కనుక కల్పిస్తే దానిలో 15% ఎస్సీలకి, 7.5% ఎస్టీలకి, దానిలో 27% బీసీలకి ఇవాళ అమలు జరుగుతుంది. ఇక్కడ ఇవే రేపొద్దున్న కనుక వీళ్ళు వాదిస్తున్నట్టుగా ప్రైవేటైజేషన్ కనుక చేస్తే ఈ రిజర్వేషన్ పాలసీ దీనిలో అమలు కాదు. అంటే ఇక్కడ పెరగాల్సినటువంటి వ్యక్తులు మాత్రమే పెరుగుతారు. ఈ దేశంలో ఆర్థికపరమైన ప్రయోజనాలు వాళ్ళకే కలుగుతాయి, ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళకే కలుగుతాయి. దేశంలో ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేయడానికి వాళ్లే ముందుంటారు. మిగతా అందరూ కూడా కేవలం సంపద సృష్టికర్తలుగా మాత్రమే మిగులుతారు. ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి, అనేక రాజకీయ పార్టీలు, అనేక సంఘాలు మాట్లాడుతున్నాయి సంపద సృష్టికర్తగా మాత్రమే సంపద వెళ్ళాలని. మాకు దానిలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పి మొన్ననే కార్మిక మంత్రి గారు మాట్లాడారు. చాలా సంతోషించాం. ఇవాళ కాకపోయినా రేపైనా సంపద సృష్టికర్తకే సంపద పంచిపెడతారేమో వీళ్ళని. అక్కడే ఆయన అశ్వత్థామతః కుంజరః అనుకుంటూ
సంపద సృష్టికర్తకి వెళ్ళాలనేటటువంటి వాదన మాకు అంగీకారమైన, బట్ సంపద సృష్టికర్త ఎవరు అనేటటువంటి దాని మీద మాత్రం మాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరట? వారి ప్రకారం పెట్టుబడి పెట్టిన వ్యక్తి మాత్రమే సంపద సృష్టికర్త, అంతేగాని పనిచేసినటువంటి కార్మికుడు సంపద సృష్టికర్త కాదు ఇక్కడ. అందుకని సృష్టించినటువంటి సంపద సృష్టికర్తకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సృష్టికర్త పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుడు కాబట్టి వారికి మాత్రమే సంపద వెళ్ళాలనేటటువంటిది ఒక సూత్రీకరించారు. అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా అదే డైరెక్షన్లో తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు. ఇవాళ మనం చూస్తే ఇందాక నేను చెప్పాను, 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్, 65 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఈ రుణాల్లో ఎంత మేరకు రాని బాకీలుగా అయినాయి? రాని బాకీల కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు? ఎంతమంది విదేశాలకు పారిపోయినారు? విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వానికి ఎంత దగ్గరగా ఉన్నారు? ఓ రెండే ఎగ్జాంపుల్స్. విజయ్ మల్య అనేటటువంటి వ్యక్తి ఈ దేశం వదిలి పారిపోతున్న సమయంలో ఆయన పారిపోవడానికి కనీసం ఒక 15-20 రోజుల ముందు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్ని విమానాశ్రయాలకి ఒక సర్క్యులర్ పంపిస్తూ విజయ్ మల్య అనేటటువంటి ఈ వ్యక్తి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనుక విదేశాలకు వెళ్ళడానికి కనుక మీ ఎయిర్పోర్ట్లకు వస్తే ఆయన పాస్పోర్ట్ మీరు సీజ్ చేయండి అనేటటువంటి ఉత్తర్వు అనేటటువంటిది సిబిఐ నుంచి వెళ్ళిన ఒక వారం రోజుల్లోనే ఆ సర్క్యులర్ని మాడిఫై చేస్తూ మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం, పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటటువంటి ఆ అధికారం సిబిఐకి లేదు, అందుకని వారి యొక్క ప్రయాణ వివరాలు మాత్రమే తెలుసుకోండి అని దాన్ని మాడిఫై చేశారు. ఆయన వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆయన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిన 1-2 నెలలకి ఆయనకి సభ్యత్వం కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ దేశాలు దాటినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు. అక్కడ అఫీషియల్ క్యాండిడేట్ని కర్ణాటకలో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ క్యాండిడేట్ని కూడా డిఫీట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఇంకొక ఆయన నీరవ్ మోడీ ఎక్కడున్నాడో తెలియదు. ఆయన స్విట్జర్లాండ్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతదేశ ప్రధానమంత్రి హోదాలో అక్కడ అటెండ్ అయితే వారి వెనక వెళ్ళినటువంటి 32 మంది అతి ముఖ్యమైన సభ్యుల్లో నీరవ్ మోడీ గారు ఒక ఈయన వెనకాలే ఉన్నాడు. ఆయన ఫోటో తీసుకున్నాడు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 14,000 కోట్ల రూపాయల మేరకు మోసం చేసి వెళ్ళిపోయినాడు. ఒక వజ్రాల వ్యాపారి. అంటే ఇవాళ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కాన్సెప్ట్ అనేటటువంటి ప్రయారిటీ సెక్టార్కి ఎనర్జైజ్ చేయమనే ఉద్దేశం తప్పిస్తే నాన్ ప్రయారిటీ సెక్టార్లో వజ్రాలు అమ్ముకోవడానికి, బంగారం అమ్ముకోవడానికి లేదా ఇంకొకటి రాళ్ళు అమ్ముకోవడానికి ఇమ్మనమని ఎవరు చెప్పలేదు. బ్యాంక్ గ్యారెంటీలు సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మద్దతు తెలియజేసినాయి. బ్యాంక్ యాజమాన్యం లొంగారు. దాంట్లో చివరికి అల్టిమేట్గా 4 సంవత్సరాల కాలంలో మోసాలు చేసి చివరికి 14,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు కన్నం పెట్టి బయటికి వెళ్ళిపోయి ఏం చేసినారు? ఆయన ఇంగ్లాండ్ దేశంలో అదే వజ్రాల వ్యాపారం చేసుకుంటున్నాడు. వారు భారతదేశానికి రారు. ఓ 10 రోజులకు న్యూస్ వస్తూ ఉంటుంది, మన భారత ప్రభుత్వం చాలా ముందంజ వేసింది, వారిని భారతదేశం రప్పించడంలో సఫలీకృతమైనారు. చూస్తాం, సంతోషిస్తాం, మళ్ళీ అది ఎడిపోతుంది. ఇంకో నెల తర్వాత అక్కడ ఉన్నటువంటి కోర్టు దానిలో ఈ కొన్ని పేపర్లు మీరు ఇమ్మని చెప్పినారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతూనే ఉంటాయి. అట్లా వాళ్ళు రారు. ఎవరికి అక్కడున్న వాళ్ళు రారు, ఇక్కడున్న వాళ్ళు పే చేయరు. చివరికి వెళ్ళిపోయినటువంటి రఘురామ్ రాజన్ గారు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హోదాలో ఒక మాట మాట్లాడాడు. ఆయన దిగిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు కాదు, గవర్నర్గా ఉన్నప్పుడే మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన? 2008వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆర్థిక సంక్షోభంలో అనేక బ్యాంకులు నష్టపోయినాయి. అమెరికా నుంచి మీరు తీసుకుంటే అమెరికాలో బ్యాంకులు మూతపడ్డాయి. నష్టపోవడం కాదు, మూతపడ్డాయి. మెరిల్ లించ్ అనే ఒక ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ మెరిల్ లించ్. రెండో అతిపెద్ద బ్యాంక్ లెహ్మాన్ బ్రదర్స్. అంటే ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తాన్ని మనం చూసినా కూడా
కోట్లలో కనుక మనం మాట్లాడితే 40-50 వేల కోట్ల కంటే మించి మూలధనం లేనటువంటి బ్యాంకింగ్ రంగం భారతదేశంలో 40-50 వేల కోట్ల రూపాయలు. బట్ అమెరికాలో ఈ రెండు బ్యాంకుల యొక్క పెట్టుబడి కనుక చూస్తే ఒక 100 రెట్లు 50 వేల కోట్ల రూపాయలకు 100 రెట్ల పెట్టుబడి మూలధనం ఉన్నటువంటి బ్యాంకులు కుప్పగులిపోయిన బ్యాంకులు మూతపడిపోయినాయి. కారణం ఈ దేశంలో ఏదైతే రాని బాకీలు ద్వారా మోసం చేసినారో, మోసం చేస్తున్నారో, మోసానికి ఇంకా ప్లాన్లు వేస్తున్నారో, ఇదే మోసం అక్కడ జరిగాయి. ఆ కారణంగానే ఈ రెండు బ్యాంకులు ఫెయిల్ అయినాయి. మీరు అమెరికా నుంచి చూసుకుంటే 2008-2009 సంవత్సరంలో అనేక దేశాల్లో, యూరోప్లో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, ఇంగ్లాండ్లో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, జర్మనీలో బ్యాంకులు ఫెయిల్ అయినాయి, జపాన్లో అన్నిట్లలో బ్యాంకులు ఫెయిల్ అయినాయి. బ్యాంకులు ఫెయిల్ కాని దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. కారణం పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి, అక్కడ ప్రైవేట్ రంగంలో బ్యాంకులు. అక్కడ ఆ బ్యాంకుల్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ మనీలోంచి మనీ కలెక్ట్ చేసి వాటిని నిలబెట్టారు. అందుకే అక్కడ విప్లవాలు వచ్చినాయి. ఇవాళ FRDI బిల్ అనేటటువంటి ఒక బిల్లుని ఇవాళ ఈ ప్రభుత్వం గడిచినటువంటి కాలంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసి మనం అందరం చేసినటువంటి ఆందోళనలు వెనక్కి వెళ్ళారు. FRDI బిల్ ఏం చెప్తోంది? బెయిల్ ఇన్ అనేటటువంటి క్లాజ్ ప్లేస్లో బెయిల్ అవుట్ అనేటటువంటి క్లాజ్ ప్లేస్లో బెయిల్ ఇన్ అనే క్లాజ్ని ప్రవేశపెట్టాలనేటటువంటి నిర్ణయం. ఇది మొత్తం 18 దేశాలు, భారతదేశం కూడా అందులో భాగస్వామిరా. స్విట్జర్లాండ్లో జరిగినటువంటి సమావేశంలో అప్పుడు 2008 క్రైసిస్లో అనేక దేశాల్లో బ్యాంకులు కుప్పగూలితే అక్కడున్న ప్రభుత్వాలన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే వాటిల్నే బెయిల్అవుట్ ప్యాకేజ్ అంటారు. అంటే వీళ్ళని ఆ బెయిల్అవుట్ చేసేటటువంటి ప్రాసెస్లో సప్లై చేసినటువంటి మూలధనం. అనేక దేశాల్లో వాటి మీద విప్లవాలు వచ్చినాయి. మేము కట్టినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది దేశ ప్రగతి కోసం, దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల యొక్క ప్రగతి కోసం మేము కడితే, ఎవరో బిజినెస్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ఎందుకు మీరు క్యాపిటల్ ఇచ్చినారు అనేటటువంటి వాటి మీద జరిగినటువంటి విప్లవాలకు తలొగ్గి బెయిల్అవుట్ కాదు బెయిల్ ఇన్ అనేటటువంటి ప్యాకేజ్ పట్టుకొచ్చినారు ఆ F-18 అనేటటువంటి దేశాలన్నీ కలిపి. దాని సారాంశం ఏంటంటే, ఏ బ్యాంకులో అయితే డిపాజిట్స్ ఉంటాయో, ఏ బ్యాంక్ అయితే నష్టాల్లోకి వెళ్తుందో, ఏ బ్యాంక్ అయితే ఇచ్చినటువంటి రుణాలను తిరిగి రాబట్టుకోలేదో ఆ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లని షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసుకునేటటువంటి అధికారం బ్యాంకు యాజమాన్యానికి బదలాయిస్తూ చేసినటువంటి ఒప్పందం. అందుకని పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఏదైతే ట్యాక్సులు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఒక పర్టికులర్ ఎక్స్ బ్యాంక్లో ఉన్నటువంటి డిపాజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిపాజిట్దారుడు అనుమతి లేకుండా, ఆ డిపాజిట్ యొక్క కాల పరిమితి అయినా కూడా వాటిల్ని షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసుకునేటటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చేసినారు. బేసిక్గా ఇక్కడ తేడాలు ఏమున్నాయి? అనేక దేశాల్లో బ్యాంకుల్లో ఎవరైనా కనుక డిపాజిట్ దాచుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేయడం అనేసి వీరే వాళ్ళకి బ్యాంక్ దాచినందుకు కొంత రెంట్ పే చేయడం అనేది అనేక దేశాల్లో ఉన్నాయి ఇప్పటికి. అందుకనే ఆ ఇంట్రెస్ట్ మీద నడుస్తుంది. కానీ ఈ దేశంలో అట్లా కాదు. ఈ దేశంలో ఇంట్రెస్ట్ కోసం డబ్బు దాచుకునేటటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి. ఈ 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లో బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వాలకు సంబంధించిన డిపాజిట్స్ లేవు. మొన్ననే ఒక టీవీ ఛానల్లో చర్చలో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎవరో, అదేందండి జస్ట్ లైక్ దట్ మీరు కార్పొరేట్ రంగం మీద కామెంట్ చేస్తున్నారు, వ్యాపార వర్గాలంటే మీకు గిట్టదు, పెట్టుబడి పెట్టిన వాళ్ళంటే మీకు రెస్పెక్ట్ లేదు, మేము పెట్టుబడి పెట్టకపోతే ఈ దేశం ఎక్కడ పోయేది, ఈ ఎంప్లాయ్మెంట్ ఎవరు జనరేట్ చేస్తుండేవాళ్ళు. నేను అడిగా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక మాట చెప్పండి, ముఖేష్ అంబానీకి ఏ బ్యాంకులో అయినా ₹1 డిపాజిట్ ఉందా? అనిల్ అంబానీకి ₹1 డిపాజిట్ ఉందా? డిపాజిట్లు మీవు కావు, బట్ లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. డిపాజిట్లు అన్నీ కూడా ప్రజలు దాచుకున్నటువంటి డిపాజిట్స్ అవి. బట్ ఆ ప్రజలకు కనీసం చెప్పట్లేదు బ్యాంకింగ్ రంగం ఏ రూపంలో రుణాలు మళ్లించారనేది. ఇవాళ డిపాజిట్దారుడు తెలుసుకోవాలి కదా, నా డబ్బు ఎవరికి ఇచ్చారు మీరు అన్నది. రఘురామ్ రాజన్ చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ మోసాలు చేసినారు, భారతదేశంలో కూడా మోసాలు చేస్తున్నారు. నా లెక్క ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం 13 లక్షల కోట్ల రూపాయల రాని బాకీలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్స్ క్లీనింగ్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టాడు. పెట్టి బ్యాంకుల యాజమాన్యాలకి, ఆడిటర్స్కి ఆ రైట్ ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంకులో ఉండేటటువంటి అధికారులన్నింటినీ అన్ని బ్యాంకులకు పంపించి ప్రతి ఒక్క అకౌంట్ ఆయన స్కాన్ చేసినాడు. ఇది పర్ఫార్మింగ్ అసెట్టా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్టా? ఇవి మీరు లెక్కల్లోకి దీన్ని పర్ఫార్మింగ్ అసెట్ కింద చూపిస్తున్నారా,
రియల్గా పర్ఫామ్ చేసేటటువంటి అసెట్ని మీరు క్రియేట్ చేసినారా? అంటే బ్యాంక్ రంగంలోకి ₹1 డిపాజిట్స్ వస్తే ఇట్ బికమ్స్ లైబిలిటీ టు ది బ్యాంక్. బ్యాంక్ ₹1 కనుక రుణం ఇస్తే ఇట్స్ ఎన్ అసెట్ ఫర్ ది బ్యాంక్. సో మీరు క్రియేట్ చేసినటువంటి అసెట్ ఏదైతే ఉందో ఇవన్నీ పూర్ క్వాలిటీ అసెట్స్. ఇవి మీరు ఇచ్చినటువంటి 65 లక్షల కోట్ల రూపాయల రుణాల్లో 13 లక్షల కోట్ల రూపాయల రాని బాకీలు ఉన్నాయని చెప్పి బాంబు పేల్చినాడు. పేల్చి ఏమన్నాడు? రాని బాకీదారుల వివరాలు బయట పెట్టేటటువంటి రైట్ నా దగ్గర ఉంది. ఈవెన్ దో రిజర్వ్ బ్యాంక్లో సీక్రెసీ యాక్ట్, కోడ్ ఆఫ్ సీక్రెసీ యాక్ట్ ఉన్నా కూడా సీల్డ్ కవర్లో ఇచ్చేస్తున్నారు సుప్రీంకోర్టు. దేశంలో చూడండి ఇక్కడ ఎంత అన్యాయం అని అంటే, ఇవాళ ఒక చైన్ దొంగతనం చేస్తే తెల్లారి వాడి ఫోటో పేపర్లో వేస్తారు, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్ వివరాలన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేస్తుంది. అదే రకంగా ఒక బంగారు నగ ఎవరైనా తాకట్టు పెట్టుకుంటే 3 నెలలు 6 నెలల కనుక ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే ఇమీడియట్గా వారి వివరాలన్నీ పేపర్లో వచ్చేస్తాయి. వారు, వారి తండ్రి, వారి భార్య, ఇంటి పక్క వారు అందరి పేర్లు వచ్చేస్తాయి. కానీ ఈ దేశంలో వేలాది కోట్ల రూపాయల ఎగనామం పెట్టినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు బహిర్గతం చేయకూడదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడ్ ఆఫ్ సీక్రెసీ యాక్ట్. ఈవెన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ గారు ఒక కేసు ఫైల్ చేసినారు. ఈ దేశంలో అనేక వర్గాలు బ్యాంకింగ్ రంగాన్ని మోసం చేసినాయి. 500 కోట్ల రూపాయల పైబడి రుణాలు ఇచ్చినటువంటి వ్యక్తుల పేర్లను బయటపెట్టమని అడిగినారు. సుప్రీంకోర్టు అడిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏమిటి మీకున్న అభ్యంతరం చెప్పండి, పేర్లు బయటపెట్టండి. దెన్ సుప్రీంకోర్టు నో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నో వీ కాంట్ లీక్ ఇట్ అవుట్. వై? ఇన్ 1990 there is an act adopted by the parliament, code of secrecy act, ప్రత్యేకంగా ఆర్బీఐ కోసం. సో వీ కెనాట్ లీక్ అవుట్ ది నేమ్స్. ప్రభుత్వాన్ని అడిగారు, ఏమయ్యా ఇటువంటి యాక్ట్లు ఏంది ఇవన్నీ కూడా? రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి పేరు చెప్పడానికి మీకు కోడ్ ఆఫ్ సీక్రెసీలు ఏమున్నాయి? నో అట్ ప్రెజెంట్ వీ కెనాట్ రివ్యూ ఇట్. దెన్ అప్పుడు సుప్రీంకోర్టు ఓకే మాకైతే తెలవాలి, అంచేత మీరు ఒక సీల్డ్ కవర్లో వాళ్ళ పేర్లు ఇమ్మనమనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సీల్డ్ కవర్లో కేవలం రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు మాత్రమే తెలవాలి, ప్రజలకు ఎవరికి తెలియకూడదు. ప్రజల్ని సీక్రెట్స్ ఏంటండి? డెమోక్రసీలో ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ ఉన్నాయి. ప్రజల దగ్గర నుంచి సీక్రెట్స్ ఎట్లా ఉంటుంది? అది మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మనం పరిపాలించేటటువంటి దేశంలో మన దగ్గర నుంచి సీక్రెట్సా? అందులో ఎకనామికల్ సిట్యుయేషన్ ఇది. 90 లక్షల కోట్ల రూపాయల ప్రజల డబ్బులుంటే ఆ దాచుకున్నటువంటి డబ్బుల యొక్క ప్రజలకి ఈ వివరాలు తెలియడానికి వీల్లేదట. ఎవరైతే సరే ఎవరెవరికి ఇచ్చారో పోనీ చెప్పకండి, బట్ బ్యాంకుల్ని ఎవరు మోసం చేశారో కనీసం వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు? మీరు చెప్పరు. ఆ రకమైనటువంటి సిట్యుయేషన్లో ఇవాళ బ్యాంకింగ్ రంగాన్ని తోసివేసినారు. అంటే ఓవరాల్గా మనం చూస్తే ఏ కాన్సెప్ట్ కోసం అయితే బ్యాంకింగ్ రంగం జాతీయకరణ చేయబడిందో, ఏ కాన్సెప్ట్ కోసం అయితే అనేక మంది వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి యొక్క ప్రతినిధులు కానీ, అదే రకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ కానీ పోరాటాల ద్వారా ఈ జాతీయకరణ ఏదైతే సాధించామో, ఇవాళ ఆ జాతీయకరణలో ఉండేటటువంటి రియల్ కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్గా దెబ్బతినేటటువంటిది జరుగుతుందన్నమాట మాత్రం వాస్తవం. అయినా అసలు ప్రయోజనాలు కలగట్లేదా అంటే ప్రయోజనాలు కలగట్లేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగంలోనే బ్యాంక్ బ్రాంచ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పబ్లిక్ సెక్టార్ రంగం మీదనే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి. ఎక్కువ డిపాజిట్స్ అంటే ఆ రోజున కూడా బ్యాంకుల్ని జాతీయకరణ చేసినప్పుడు 1969 జూలై 19 నాడు 14 బ్యాంకులు నేషనలైజ్ చేసినారు. 1980లో మరొక 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేసినారు. అప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీస్ 8 బ్యాంకులు నేషనలైజ్ చేసినారు. అంటే 1980 సంవత్సరం నాటికి ఈ దేశంలో 28 బ్యాంకులు నేషనలైజ్ అయ్యి ఉన్నాయి. కాలక్రమేణా ఒక బ్యాంక్ దానిలో దీనిలో మెర్జ్ చేసి ఈ రోజున కేవలం 12 బ్యాంకులు మాత్రమే పబ్లిక్ సెక్టార్ రంగంలో మిగిలినాయి. ఇవన్నీ కూడా దేశంలో ఈ బ్యాంకులో ఉండే డిపాజిట్స్లో 80% పైబడి డిపాజిట్స్ ఉన్నటువంటి బ్యాంకులు ఇవన్నీ కూడా. న్యాచురల్గా వీళ్ళ దగ్గర నుంచే రుణాలు ఇవ్వబడతాయి. కార్పొరేట్ రంగానికి ఇక్కడి నుంచే రుణాలు ఇచ్చినారు. కార్పొరేట్లు మోసం చేస్తే నష్టపోయింది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు మోసపోలేదు. వాళ్ళు ముక్కుపిండి వసూలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు వాళ్ళ కోసం కూడా పెట్టుకున్నారు అవన్నీ. సో ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగంలో దేశంలో నమ్మకం ఏదైతే ప్రజలకు ఉందో ఆ రంగం ఈ రోజున అతలాకుతలం కావడానికి కొంతమంది వ్యక్తులు మాత్రమే కారణమైనారు. ఇవాళ మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే లగడపాటి రాజగోపాల్ గారు
ల్యాంకో ఇండస్ట్రీస్ 46,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆయన మోసం చేసినాడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఇవాళ ఎవరెవరు గెలుస్తారో ఆయన చెప్పగలుగుతాడు, ఎవరు గెలవరో చెప్పగలుగుతాడు, గెలిచే వాళ్ళని గెలవనట్టుగా చిత్రీకరిస్తాడు, లేదా వీళ్ళు గెలుస్తారని అబద్ధాలు చెప్తాడు. ఆ బెట్టింగ్లోకి వెళ్తుంటారు. మరి బ్యాంకింగ్ రంగాన్ని వారు మోసం చేయడం అనేటటువంటి ప్రత్యక్షంగా చూసి వాళ్ళ ఎన్సీఎల్టీకి రిఫర్ చేసినారు. పెద్ద మనుషులు వాళ్ళందరూ. కావూరు సాంబశివరావు గారు పెద్ద మనుషులు, రాయపాటి సాంబశివరావు గారు అల్లుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టును మొదట దక్కించుకున్నాడో ఆయన ఒక పెద్ద డిఫాల్టర్. సో ఈ రాష్ట్రంలో ఉండే అనేక మంది పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా బ్యాంకింగ్ రంగాన్ని పైన కింద మోసం చేసేసినారు. ఎన్సీఎల్టీకి రిఫర్ అవుతున్న కేసెస్ అన్నీ కూడా అదొక లీగల్ లూట్. అది అంటే ఎంత మేరకు వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారనంటే 65%, 75% వరకు సాక్రిఫైస్ చేస్తున్నారు. మాట్లాడుతున్నారు ఎన్సీఎల్టీలు కూడా. బ్యాంకింగ్ ఇండస్ట్రీ హ్యాస్ టు సాక్రిఫైస్ కాదు, అది కంప్లీట్గా టాన్సూరే, గుండు చేయించుకోవడమే. సో 58,000 కోట్ల రూపాయలు ఒక స్టీల్ ఇండస్ట్రీ ఈ దేశంలో అడ్వాన్స్ ఇవ్వబడితే కన్సార్షియం అకౌంట్ అది కేవలం 35,000 కోట్ల రూపాయలు మాత్రమే రికవర్ చేస్తున్నారు. ఇకైన్ టాటాస్ కొనుక్కున్నారు దాన్ని. అంటే ఈ దేశంలో స్టీల్ ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసినటువంటి ఆ వ్యక్తుల దగ్గరికే మళ్ళీ స్టీల్ ఇండస్ట్రీస్ వెళ్తున్నాయి. అట్లాగే ఇక్కడ ఈ మన క్లాత్ ఇండస్ట్రీ అంతా ముఖేష్ అంబానీ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ అలోక్ ఇండస్ట్రీస్ అనేటటువంటి ఒక క్లాత్ ఇండస్ట్రీ 28,000 కోట్ల రూపాయలు తీసుకుంటే అది ఎన్సీఎల్టీకి రిఫర్ చేస్తే 5,000 కోట్ల రూపాయలకి ముఖేష్ అంబానీ చేతిలో ఉన్న వీళ్ళ రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు. సో మనకి తెలియకుండా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల మాఫీలు అవుతున్నాయి. ప్రతి బ్యాంకులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవాళ ఒక అగ్రికల్చర్కి ఏదైనా మాఫీ చేయాలంటే ఎన్నికల సమయంలో మాత్రమే మాఫీలు జరుగుతాయి. ఒక సంవత్సరం వ్యవసాయ రుణాలు ఆ ఒక్క సంవత్సరం ఏదో ఒక పొలిటికల్ పార్టీ డిక్లేర్ చేస్తుంది, ఆ పొలిటికల్ పార్టీ లాభపడుతుంది, కొంత మాఫీ చేస్తారు, కొంత చేయరు. బట్ ఈ కార్పొరేట్ రంగంలో ఉండేటటువంటి అనేక మంది వ్యక్తులకు ప్రతి సంవత్సరం మాఫీలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వన్ టైం సెటిల్మెంట్ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ డిపాజిట్ దాచుకున్న ప్రజలకు ఎవరు చెప్పరు. మేమే మా ఆర్గనైజేషన్ నుంచి డిమానిటైజేషన్ టైంలో 2 ప్రశ్నలు నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేను పంపించిన. నా దగ్గర ఉన్న వివరాలు అఫీషియల్గా వాళ్ళ దగ్గర తీసుకోవాలని తప్పిస్తే ప్రతి బ్యాంకులో కూడా బోర్డు మెంబర్స్గా మాకు ఆర్గనైజ్ సంబంధించిన వ్యక్తులు నా దగ్గర ఉన్నాయి వివరాలు. నేను అడిగింది ఒకటే, ఈ అకస్మాత్తుగా దాదాపు 86% నగదును రద్దు చేసింది ప్రభుత్వం. అంటే మొత్తం ఉన్నటువంటి నగదులో 86% 1,000 రూపాయలు 500 రూపాయల నోట్లే ఉన్నాయి. ఆ రెండింటిని రద్దు చేసేసినారు వీళ్ళు. ఆ రోజు రాత్రి 8 గంటలకి టీవీ స్క్రీన్ మీదకి వచ్చి రాత్రి 12 గంటల నుంచి ఈ పేపర్ ఈ కరెన్సీ అంతా కూడా చిత్తుకాగితంతో సమానం అన్నారు. సో 1,000 రూపాయల నోటు ఉన్న వ్యక్తి పొద్దున్నే బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇది చిత్తుకాగితమా, ఇది పొద్దున్న నేను ఏం కొనుక్కోవాలి ఏం తెలియని పరిస్థితులు పడేసినారు. రోజుల తరబడి బ్యాంకుల ముందు నిలబడ్డారు అందరూ. ఎవరి గురించి ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు అసలే పట్టించుకోలేదు. అయితే ఆ రోజున ప్రభుత్వం ఏం చెప్పింది, దాదాపు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చినారు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ధనం రూపంలో ఉంది కాబట్టి దాన్ని పట్టుకునేటటువంటి ప్రాసెస్లో మేము ముందుకెళ్ళేవాళ్ళం. కానీ చివరికి జరిగింది ఏమిటి, కేవలం 10,000 కోట్ల రూపాయలు కూడా పట్టుకోలేకపోయినారు. మొత్తం రద్దు చేసిన మొత్తం నగదంతా బ్యాంకులోకి వచ్చేసింది. నల్లధనం కాస్త నలుపు రంగు తెలుపు రంగు చేసుకుని లోపలికి వచ్చేసింది. నేను ఆనాడు ఆర్టీ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఒకటే అడిగా, రద్దయినటువంటి సంఖ్య ఇంత, బ్యాంకులోకి ఎంత వచ్చింది క్యాష్. సెకండ్ థింగ్, రద్దు చేసినటువంటి 1,000 రూపాయలు 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో ఈ రెండింటినీ ముద్రించడానికి ఈ దేశంలో ఉండేటటువంటి రిజర్వ్ బ్యాంక్ ముద్రణాలయాలు 4 ఉన్నాయి. ఎంత మేరకు దీన్ని ఖర్చు పెట్టారు ఈ ముద్రించడానికి? దాన్ని మళ్ళీ తిరిగి మీరు 500 రూపాయల నోట్ ప్రింట్ చేశారు, మళ్ళీ 2,000 రూపాయల నోట్ ప్రింట్ చేసినారు, మళ్ళీ క్యాష్ని పంప్ చేసినారు మార్కెట్లోకి. ఈ 2 కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి మళ్ళీ ఎంత ఖర్చు అయింది? ఈ 3 ప్రశ్నలు అడిగిన. దానికి నాకు వారిచ్చిన సమాధానం ఏమిటంటే, ఈ 3టికి కనుక మేము సమాధానం చెప్తే ఇది దేశ సమగ్రతకే భంగం కలుగుతుంది. సో కంట్రీస్ సావర్నిటీ విల్ బి అట్ స్టేక్, వీ కాంట్ రిప్లై అని. ఇదేంటి కంట్రీ సావర్నిటీ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో? అంటే ఎంత డబ్బు లోపలికి వచ్చిందో నేను చెప్పనా? నా దగ్గర ఉన్నాయి వివరాలు. డిసెంబర్ 30 నాటికి
ఏ బ్యాంకులో ఎంతెంత క్యాష్ మళ్ళీ తిరిగి వచ్చిందనేటటువంటి వివరాలు మా దగ్గర ఉంటే వారు మాకు చెప్పింది ఏంటంటే అది చెప్పడానికి వీల్లేదట. అది ఎట్లా కానీ సీక్రెట్ అవుతుంది, అది సీక్రెట్గా పెట్టారు. చివరికి ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయనేటటువంటి ఆ సంకేతాన్ని ఆర్బీఐ ఇవ్వదలుచుకోలేదు. 2-2.5 సంవత్సరాల తర్వాత మాత్రమే బయటపెట్టారు. ఇప్పటికీ ఏం వాదిస్తున్నారు? మేమే పోయినాం అప్పుడున్నటువంటి జైట్లీ ఆర్థిక మంత్రి దగ్గర. ఈ యొక్క ఫెయిల్యూర్ స్కీమ్ని బ్యాంకుల మీద రుద్దారు. అసలే నత్తనడక నడిచి నష్టాల్లో ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం మీద మరొక బండ వేసేసినారు. బ్యాంకింగ్ రంగం మీద నమ్మకాన్ని పోగొట్టేసినారు. ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం బ్యాంకుల్లో డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు 50 రోజులు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వింత, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ ముద్రించట్లే, వారి దగ్గర లేదు, బ్యాంకుల్లో డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు. ఇదేంది వింత? ఏం జరిగిందంటే చెప్పారు ఎవరు, ఇది కంట్రీ సావర్నిటీకి దెబ్బతింటుంది. అంటే బ్యాంకింగ్ రంగాన్ని ఎంత హేళనగా, ఎంత వేళాకోళంగా ట్రీట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. కరీంనగర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ నేను అనేక సార్లు చెప్పాను. అదనుకో, ఒక ఆయన పాపం 70-80 సంవత్సరాల వృద్ధుడు, ఆయన రిటైర్డ్ టీచర్, బ్యాంకులో ఏదో డబ్బు దాచుకున్నాడు, 20,000-15,000 రూపాయలు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనవడు పుడితే ఆ మనవడి పుట్టు వెంట్రుకలు ఎక్కడో యాదగిరిగుట్టలో తీస్తానని చెప్పి ఆయన కొడుకుకి చెప్పి ఆ ఖర్చంతా నేనే పెట్టుకుంటా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసినాడు. ఆ మూమెంట్లో ఈ డిమానిటైజేషన్ పెట్టేసినారు. ఆయన దగ్గర డబ్బు విడ్రా చేయనివ్వరు, ఆయన పోదామనంటే ఎవరు లోపలికి పోనివ్వరు. ఎవరున్నా కూడా అట్లే నిలబడిపోయిన మాటలో ఎవరో ఒక టీవీ ఛానల్ ఒక ఆయన దగ్గర పోయి చెప్పమని అడిగితే ముందు టీవీ ఛానల్ అటాక్ చేసినాడు. మీరంతా దొంగల, మీరు ప్రభుత్వానికి ఒత్తాసు పలికే దొంగ మీడియా ఈ దేశంలో ఉందన్నాడు. మా సమస్యలు చెప్పరు మీరు, 4 రోజులు బట్టి వస్తున్నాను ఇక్కడికి. అంటే నా మనవడి పుట్టు వెంట్రుకలకు అయ్యే ఖర్చు పెట్టేటటువంటి ఆ అవకాశం నాకు రానివరా? నేను ఏమైనా మిమ్మల్ని ₹1 అప్పడిగినానా? నేనేమైనా మిమ్మల్ని ఏమైనా అడుక్కుని నాకు ఏమైనా సహాయం చేయమని అడిగిన? నా డబ్బు నాకు ఇమ్మని అడిగిన ఇవ్వరు, ఇవ్వడానికి ఇవి లేదంటున్నారు, 5,000 కంటే లేదంటారు, మా దగ్గర డబ్బు లేదంటున్నారు, మూసేస్తున్నారు. ఎప్పుడు మీరు ఇస్తే అప్పుడే తీసుకుంటా, బట్ నా ఉసురు మాత్రం తగలక మానదు. అనేక మంది ఇబ్బంది పడినారట. అయినా సరే అరుణ్ జైట్లీ గారు చెప్తారు, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. అండ్ ఈ యొక్క నిర్ణయం యొక్క విలువ కనుక తెలవాలంటే నెక్స్ట్ జనరేషన్ మాత్రమే తెలుస్తుంది, మీకు తెలియదు అన్నాడు. అప్పటికి ఆయన ఉండడం, మనం ఉండడం. దట్స్ వాట్. ఇప్పుడు ఈజ్ నాట్ దేర్, వీ ఆల్సో విల్ నాట్ బి దేర్ నెక్స్ట్ జనరేషన్. ఇప్పటికే వాదిస్తున్నారు ప్రభుత్వం డిమానిటైజేషన్ చాలా అద్భుతమైన నిర్ణయం అని ఇప్పటికే ఆర్థిక మంత్రి చెప్తుంది. ఎక్కడ అద్భుతాలు సృష్టించదో మనకు తెలియదు. ₹1 ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేదు, ఒక్క వ్యక్తిని, మొత్తం వచ్చేసిందని. ఇవాళ బ్యాంకులు మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక్క వ్యక్తిని రఘురామ్ రాజన్ గారు గవర్నర్ హోదాలో చెప్పినాడు, నేను అన్నీ చేయగలుగుతాను కానీ వ్యక్తుల్ని జైళ్లలో పెట్టలేను నేను, అది ప్రభుత్వాలు మాత్రమే చేయాలి. ఒక 2 డిఫాల్టర్స్ని జైళ్లలో పెట్టండి మీరు, మొత్తం మెసేజ్ అంతా కమ్యూనికేట్ అవుతుంది. ఈ దేశంలో దొంగలకి శిక్షలు పడ్డాయి, రేపిస్టులకి శిక్షలు పడ్డాయి, బ్యాంక్ లోన్ డిఫాల్టర్కి ఒక్కడి కూడా శిక్ష పడలే, ఒక్కడి కూడా. నిర్లజ్జగా డేలైట్ మోసాలు చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఈ రోజున బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్స్ పెరుగుతూ పోతున్నా, వాళ్ళు ఇచ్చేటటువంటి రుణాలు మళ్ళీ కార్పొరేట్ రంగాల్లో ఉన్న రుణాలు వాళ్ళకి ఇచ్చినా కూడా ఆశించిన మేరకు మాత్రం ప్రయోజనాలు కలగలేదనేటటువంటి వాస్తవం. ఆ రోజున ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి పాస్ అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి సూచనలు చాలా కాలం అమలైనాయి, తర్వాత అమలు కావడం మానేసినాయి. ₹1 కనుక బ్యాంకింగ్ రంగం డిపాజిట్ సేకరిస్తే దానిలో 40 పైసలు ప్రయారిటీ సెక్టార్కి వెళ్ళాలి. ఆ 40 పైసల్లో దాదాపు 18 పైసలు అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్ళాలి. ఇవాళ ఎక్కడ కూడా 18% అగ్రికల్చర్ అడ్వాన్సెస్ లేవు. ఎక్కడ మనం 90 లక్షల కోట్ల రూపాయలకి లెక్క ప్రకారం చూస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు? 20 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళాలి ఇవాళ అగ్రికల్చర్ రంగానికి. ఎక్కడ పోయినా పోలేదు, ఇంకా 10-12 లక్షల కోట్ల రూపాయల దగ్గరే తచ్చాడుతున్నాయి ఇవన్నీ. సో అంచేత రియల్గా కనుక జాతీయకరణ ఫలాలు కనుక ఈ దేశంలో బ్యాంకింగ్ రంగాల్లో అమలు జరగాలంటే, కిందనున్న వ్యక్తులందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందాలి అని అంటే తప్పనిసరిగా ఈ జాతీయకరణలో అనేక మంది పాత్రలు వహించి, ముఖ్యంగా రాజకీయ పార్టీలు నిరంతరం ప్రభుత్వాల్ని తప్పనిసరిగా ప్రెజర్ చేయాల్సిందే. ప్రజలు కూడా అనేక ఆందోళన ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళాలి.
అదర్వైజ్ రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఇది రాకపోవటం అనేటువంటి మనం గమనించాం. సో చాలా కాలం దాదాపు 25-30 సంవత్సరాలు ఆశించిన మేరకు ప్రయోజనాలు కలిగిన బట్ రాని అనేక మార్పులు రాజకీయ పరంగా మాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం యజమానిగా ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఎప్పుడైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వ జోక్యాలు ఉంటాయి. అందుకే అనేక సార్లు మేము చెప్పాము లెస్ గవర్నెన్స్ మోర్ గవర్నమెంట్ అనేటటువంటి, లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అనేటటువంటి. బట్ ఇవాళ మోర్ గవర్నమెంట్ లెస్ గవర్నెన్స్ జరుగుతుంది. అక్కడ గవర్నెన్స్ జరగట్లేదు. బోర్డులలో క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తులను అపాయింట్ చేయరు. రాజకీయ పార్టీలు అక్కడ ఎవరైతే ఓడిపోయి ఉంటారో లేదా చిన్న చిన్న కార్యకర్త వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ బ్యాంక్ బోర్డులో పెడతారు. అవన్నీ వాళ్ళు చేసేది ఏముండదు. పొద్దున్న సాయంత్రం దాకా డైరెక్టర్ హోదాలో ఎంజాయ్మెంట్ చేయడం తప్ప ఏ రకమైన ఉపయోగం వాళ్ళ వల్ల ఉండదు. అటువంటి వ్యక్తులతోనే దాన్ని నడిపిస్తూ వెళ్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎఫ్ఆర్డిఏ బిల్స్ లాంటివి మళ్ళీ ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా వామపక్ష పార్టీలు చాలా పెద్ద రోల్ ప్లే చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మొన్న 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు దానిలో నర్మగర్భంగా వాళ్ళు కమ్యూనికేట్ చేశారు. ఏ రంగంలో అయితే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయో ఆ రంగంలో 4 యూనిట్స్ కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదనేటటువంటిది నిర్మలా సీతారామన్ గారు చెప్పేస్తున్నారు మా ప్రభుత్వాల పాలసీ. అంటే దాన్ని కనుక మనం అనలైజ్ చేస్తే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి ఈ రోజున 12 బ్యాంకులు ఉన్నాయి. ఆల్రెడీ 28 బ్యాంకుల నుంచి 12కి పట్టుకొచ్చినారు. 12 నుంచి మేము 4 పట్టుకొస్తాం అనేటటువంటిది చాలా క్లియర్గానే చెప్పేసినారు. అందుకే రోజు లీక్స్ ఇస్తున్నారు. ఫలానా బ్యాంకుల్ని ప్రైవేట్ సెక్టార్లోకి తీసుకువెళ్తున్నారు. సో ఈ దేశంలో 69వ సంవత్సరం కంటే ముందు ప్రైవేట్ రంగం చేతులు ఏదైతే బ్యాంకులు ఉండేవో వాళ్ళు అదానీ కొన్ని బ్యాంకులు, అంబానీలకు కొన్ని బ్యాంకులు, మరొకలకు కొన్ని బ్యాంకులు అమ్మేటటువంటి కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో మరొకసారి పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకుల్ని మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లోకి మళ్లించేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వత్తాసు పలుకుతోంది. అనేక కమిటీలను అపాయింట్ చేస్తున్నారు. వీళ్ళు ఖండేల్వాల్ కమిటీ అని, ఆ కమిటీ, ఈ కమిటీ అని ప్రతి ఒక్క కమిటీ చేత చెప్పిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అపాయింట్ చేసిన కమిటీల ద్వారా చెప్పిస్తున్నారు. ఈరోజు మీకు ఏదైతే 51% ఏదైతే పైబడి షేర్ హోల్డింగ్స్ ఉన్నాయో బ్యాంకింగ్ రంగంలో దాన్ని 49%కి కిందకి దించండి. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వాలు ఎందుకు మీరు వ్యాపారాలు చేయాలి, అది ప్రైవేట్ రంగానికి ఇచ్చేసేయండి అనేటటువంటి వాదన తెలుస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు రేపు పొద్దున ఇదే బ్యాంకింగ్ రంగం కనుక ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్తే మరొక మారు ఈ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాలు మాత్రమే ముందుకు వెళ్తాయి తప్పిస్తే ఇవాళ అగ్రికల్చర్ సెక్టార్ కానీ, స్మాల్ బిజినెస్లు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలకి బ్యాంకింగ్ రంగం నుంచి ఏమాత్రం సపోర్ట్ దొరకదనేటటువంటిది నిర్వివాదాంశం. సో చూడాలి రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలు కానీ, పార్టీలు, రాజకీయ పార్టీలు కానీ ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయన్నది. బట్ ఇవాళ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రం తనకి నిర్వర్తించాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గానే ముందుకు వెళ్తున్నారు. సమ్మెల ద్వారా, ఆందోళన ద్వారా ప్రైవేటైజేషన్ రేపు 14వ తేదీన ఏ రోజైతే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయో ఆ రోజున ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాంటీ ప్రైవేటైజేషన్ డేని అబ్జర్వ్ చేయడంతో ఆందోళన కార్యక్రమం మొదలవుతోంది. సో రాబోయేటటువంటి రోజుల్లో ఏ ఒక్క బ్యాంకుని, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఉధృతమైనటువంటి ఆందోళనకి సిద్ధం కావాలని చెప్పి ఆల్రెడీ పిలుపునిచ్చారు. ఆ పిలిపే మిగతా సంఘాలు కూడా అందుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనిలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో కనుక ఇది ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజలు తను దాచుకున్నటువంటి డబ్బు ఇవాళ మనం కనుక చూస్తే భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగం మాత్రమే డిపాజిట్ ఓరియంటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అదే మీరు విదేశాలకు కనుక వెళ్తే అక్కడ క్యాపిటల్ ఓరియంటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అంటే అక్కడ బ్యాంకింగ్ వ్యాపారాలు కనుక చేయాలనంటే ఖచ్చితంగా మూలధనం, అంటే ప్రైవేట్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి మూలధనం పెట్టుబడి ఎక్కువ పెట్టడం ద్వారా మాత్రమే వాళ్ళు ఆ యొక్క వ్యాపారాలను విస్తరించుకోగలుగుతారు. బట్ ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు తక్కువ ఉంటాయి, డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ ఆ డిపాజిట్లని రుణాల రూపంలో మళ్లించి కనుక బ్యాంకుల చేతులు కాల్చుకోవడంతో లేదా ఇటువంటి పలుకుబడి ఉన్న వ్యక్తులు బ్యాంకులు మోసం చేస్తే ఆ బ్యాంకులు మూతబడే ప్రమాదాలు, అదే రకంగా డిపాజిట్లు పోగొట్టుకునేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరి మీద ఉంది. దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాలు కనుక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలంటే కేవలం
పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు మాత్రమే దానికి ఉపయోగపడగలిగినటువంటి ఆ అవకాశం ఉంది. కాబట్టి వీటిని రక్షించడంలో అందరం మనం పాత్ర తీసుకోవాలని చెప్పి మరొకసారి చెప్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈనాటి మన సదస్సు ముఖ్య అతిథి హాజరై సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని యావత్తు కార్మికులకు ప్రజలకు అందించినటువంటి రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఐటీసీ జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ నరసింహన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అధ్యక్షుడు కామ్రేడ్స్, ఈనాటి సదస్సు అంశం మీద రాంబాబు మాట్లాడిన తర్వాత ఇక హనుమంతుడి ముందు కుప్పిగత్తులు వేసినట్టుంటుంది. చాలా అథారిటేటివ్ మనిషి ఆ సబ్జెక్ట్ మీద. రాంబాబు సంబంధించి చాలా కాలంగా సదస్సు ద్వారా కాకుండా టీవీ ఛానల్స్ ద్వారా కూడా ప్రతి అంశం మీద ప్రతిసారి ఈ వాదనని వినిపిస్తూనే వచ్చిన వ్యక్తి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే మీడియా డార్లింగ్ ఆయన. ఆ సందర్భంగా వర్ణించారు కూడా. సో ఆ కామ్రేడు చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆ జోలికి పోను. కానీ ఏఐటీసీ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా ఇలాంటి విషయాల మీద, అంశాల మీద పోరాటాలు చేయడమే కాకుండా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగానే ఈ సదస్సులు పెట్టాలని చెప్పి ఏఐటీసీ తీర్మానించింది. గత సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ అక్టోబర్లో ముగిన సందర్భంగా మన రాష్ట్రంలో కూడా మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక దేశద్రోహ చర్య, ఇది దేశద్రోహ చర్య. అదే రాంబాబు రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలని చెప్పిన ఒక సందర్భంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకి అనుకూలంగా ప్రక్రియ చేపట్టి పోరాటం చేసిన ఇప్పుడున్న కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో సహా ఈరోజు జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలో భాగస్వామ్యం అవ్వడం. ఒక మోతాదులో వ్యత్యాసం ఉండొచ్చు. ఏ పర్సంటేజ్ వాళ్ళు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మోడీ ఏ పర్సంటేజ్ చేస్తున్నాడు. మోడీ వచ్చిన తర్వాత 100కి 100% చాలా ధైర్యంగా ప్రకటన చేసి చెప్తున్నాడు. అది మెచ్చుకోవాలి ఆయన దగ్గర. ఏమో ఎరగదీసి దాడి చేయట్లా ఆయన. ఓపెన్గానే ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేయడమే నా ధ్యేయం. ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఇది ఒక దేశభక్తిగత కార్యక్రమం అంటున్నాడు. అది చాలా గొప్ప. అందుకని ఏఐటీసీ మిగతా సంఘాలతో కలుపుకొని ఇలాంటి సదస్సులు పెట్టడం ద్వారా కార్మికుల్ని, ప్రజల్ని చైతన్యవంతం చేసి జరుగుతున్న ప్రక్రియను ఆపటానికి ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే బరి తెగించిన ఒక మెజార్టీ పార్లమెంట్లో తెచ్చుకున్నాడు ఆయన. ఆ మెజార్టీతో ఈ రోజున పార్లమెంట్లోనూ ఇప్పుడు కరోనా పేరు మీద పార్లమెంట్లో కూడా సగం పార్లమెంటు పెట్టి ప్రశ్నోత్తరాల సమయం కూడా బంద్ చేసి ప్రశ్నలు అడగడానికి హక్కు లేకుండా చేసి కూడా ఆయన ఆ ప్రక్రియను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లేబర్ కోడ్ దానికోసమే ఈ పార్లమెంట్ పెట్టడం. మిగతా ఉన్న 3 లేబర్ కోడ్లు తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని అడాప్ట్ చేయడానికి కోసం ఈ పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. వేరేది కాదు. అంటే కార్పొరేట్కు అమ్ముడుపోయిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయి ఛాయ్ అమ్ముకొని రైల్వే ప్లాట్ఫామ్లో ప్రధానమంత్రి అయ్యా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న మోడీ ఈరోజు దేశాన్ని అమ్ముకునే ప్రధానమంత్రిగా మారిన నేపథ్యంలో ఏఐటీసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి చర్యల్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ, ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి ఏబిఏ నిర్వహించిన పాత్ర చాలా చరిత్రాత్మకమైనది. మిగతా సంఘాలని కలుపుకొని కూడా మన ఏఐటీసీ ఎలా చేస్తుందో అలా ఆ రంగంలో ఉన్న బ్యాంకు సంఘాలు అన్నింటినీ కలుపుకొని చాలా కార్యక్రమాలు చేశారు. మిగతా వాళ్ళతో కొన్ని సందర్భాల్లో కలిసి వచ్చేవారు, కొన్ని సందర్భాల్లో కలిసి రాలా. అయినా సరే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తిరస్కరించిన, రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించిన, నువ్వు ఏం చెప్పినా సరే, ఎన్ని పనిష్మెంట్ చేసినా సరే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఎవడు బ్యాంకుల నుంచి ఎంత ధనం కొల్లగొట్టా అని చెప్పి పేర్లు మేము ప్రకటిస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన ఒక సంస్థ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దానికి నాయకత్వం వహిస్తున్న రాంబాబు గారు ఇక్కడ
అందుకని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ సందర్భంలో ఈ సమస్య మీద చేస్తున్న పోరాటంలో ఏఐటీసీ పూర్తి మద్దతు తెలుపుతున్నది. మీ వెంబట ఉంటాం, చివరిదాకా పోరాటం చేద్దాం. 28-12 అయినాయి, 12 నుంచి 4 ఉంటుంది. ఆ 4 అయ్యేదాకా ఆమె ఉంటుందో ప్రభుత్వం ఉంటుందో మనం చెప్పలేము. ఆశిద్దాం ఉంటుందని. ఎందుకంటే చాలా వీరాంగం చేసి ప్రసంగం చేసి అరుణ్ జైట్లీ పోయాడు. నేనేం అంత సానుభూతి తెలుపుతా తప్పితే నేనేం ఆహ్వానించట్ల. కానీ మాట్లాడడానికి జరుగుతున్న సందర్భాలు చూడాలి. ఒక వ్యక్తి అయ్యేది కాదు అది. ప్రజలు ఎప్పుడూ మౌనంగా ఉండరు, తిరగబడతారు ఖచ్చితంగా. ఇప్పుడు తిరగబడే రోజులు వచ్చినాయి. మొన్ననే చూసాం, మన్ కీ బాత్ మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి మన్ కీ బాత్కి 10 లక్షల మంది ఆయన్ని డిస్లైక్ చేశారు. ఇది మొదటిసారి. మొన్నటిదాకా జే కొట్టిన వాళ్ళు ఇది మొదటిసారి మన్ కీ బాత్ అయిన తర్వాత 10 లక్షల మంది ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు, బొమ్మలు మాట్లాడతావు, కుక్కలు మాట్లాడుతావు, నువ్వు ప్రధానమంత్రి అని చెప్పి 10 లక్షల మంది విరక్తి చేసే పరిస్థితి వచ్చింది. అందుకని దిగజారుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ జీడిపి దిగజారుతుంది, మోడీ ఖచ్చితంగా దిగజారుతాడు. అందుకని ప్రజల్ని చైతన్యపరిచే ఒక వేదిక ఈ 100 సంవత్సరాలని ఏఐటీసీ మార్చుకోవాలని ఇలాంటి సదస్సులు జరుపుతున్నాం. 2వ సదస్సు, ఇంకా కొన్ని సదస్సులు జరుపుతాం. ఇలాంటి కొంతమంది వ్యక్తులను కూడా పిలిచి మిగతా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. ఏఐటీసీ కూడా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు అన్నింటినీ దాడి చేస్తున్నాం. 1 కాదు 2 కాదు, మొత్తం దేశాన్ని అమ్ముకునే కార్యక్రమంలో పెట్టుకున్న తర్వాత 1-2 మాట్లాడే సమయం ఉంది. మొత్తం దేశాన్ని అమ్ముకునే ఒక విద్రోహ చర్య, దేశద్రోహ చర్య చేపడుతున్న మోడీని ఖచ్చితంగా ఓడగొట్టేదాకా ప్రభుత్వ ప్రజల్ని, కార్మికుల్ని చైతన్యపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించడానికి, రాజకీయంగానే పోరాటం చేయడానికి కార్మిక సంఘాలను సన్నాహం చేసే విధంగా ఇలాంటి సదస్సులు జరపడానికి నిశ్చయించుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఏఐటీసీ కమిటీ ఈ యొక్క సదస్సును పెట్టి ఎందుకంటే జనం ముందు లేరు, అయినా సరే జనం ముందు ఉన్నదానికన్నా ఎక్కువ ఆవేశంతో రాంబాబు మాట్లాడి సందేహాన్ని ఇచ్చాడు. చాలా గొప్ప విషయం అది, అంతమందికి రాదది. అందుకని జనం లేకుండా మాట్లాడమే ఒక పెద్ద కళ అది. అయినా సరే 1,00,000 మంది ఉన్నట్టు ఈ రోజున ప్రసంగం చేసి దాదాపు 10,000 మంది 20,000 వినుంటారు. ఒక పెద్ద సంఖ్య ఈరోజు కూడా ఈ వర్చువల్ మీటింగ్ మూలంగా అదే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అందుకని ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకొని ఇలాంటి సదస్సులు పెట్టి కార్మికుల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా చైతన్యపరచడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంకా ఇలాంటి సదస్సులు పెడతారని, ఏఐటీసీగా ఆల్ ఇండియాగా రేపు ఇంకొక ప్రభుత్వ సంస్థల 6వ తారీఖు మేము పెడతాబోతున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఏం చేయాలి మన ఏఐటీసీ అనే దాని మీద రేపు వర్చువల్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు వస్తున్నారు, ఎల్ఐసి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మోడీకి వ్యతిరేకంగా జన అభిప్రాయాన్ని, కార్మికుల అభిప్రాయాన్ని మార్చడానికి ఈ సదస్సు ఉత్సవాల వేదికని మేము మలుపుకుంటాం, దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి నేను కోరుతూ థ్యాంక్స్. కామ్రేడ్స్, ఇప్పుడు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బోస్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సభాధ్యక్షులు బాలరాజు గారు, ఈనాటి గౌరవ ముఖ్య అతిథి రాంబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్ గారు, ఈ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూసఫ్ గారు, కామ్రేడ్స్, ఆర్థిక రంగం, బ్యాంకింగ్ రంగంలో నిష్ఠాతులైనటువంటి రాంబాబు గారు మనకు కావలసినటువంటి సమాచారం అంతా ఇవ్వటం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రతి వ్యక్తికి, తెలిసిన వాళ్ళందరికీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1969కి బిఫోర్, అంతకు ముందు చీకటి గదిలో చీకటి వ్యాపారం, కొద్దిమంది ముఠా చేతిలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని 1969లో జాతీయం చేయటంలో ఏఐటీసీ పాత్ర కూడా కీలకంగా ఉంది అనేది చెప్పడానికి నేను సంతోషిస్తున్నా, గర్వపడుతున్నా. ఈ 100 సంవత్సరాల చరిత్రలో బ్యాంకుల జాతీయకరణ ప్రధాఘటమైన చరిత్రలో కూడా ఏఐటీసీ కీలక పాత్ర పోషించింది, జాతీయకరణ చేయడం జరిగింది అనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్యాంకుల అభివృద్ధి కోసం, బ్యాంకుల విస్తరణ కోసం, బ్యాంకులు ప్రజా బ్యాంకులుగా ఉండటానికి ఏఐటీసీ అనేకమైనటువంటి సూచనలు,
ఉద్యమాలు చేస్తుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటుగా ఏదైతే ఈ రోజున రాంబాబు గారు చెప్పినట్టుగా సెక్టార్స్ ఉన్నాయో ఆ సెక్టార్లో ముఖ్యమైనటువంటి సెక్టారు, మనకు అన్నం పెడుతున్నటువంటి సెక్టారు, ఉపాధి కల్పిస్తున్నటువంటి సెక్టారు వ్యవసాయ రంగం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మనం అంటుంది ఏంటంటే ఉపాధి ఏ రంగంలో ఎక్కువ సృష్టిస్తున్నారో ఉపాధిని, ఆ ఉపాధి దానికి ఎక్కువ డబ్బులు కేటాయించాలి, రుణ సౌకర్యం ఎక్కువ ఇవ్వాలంటున్నాం. కానీ ఉపాధి సౌకర్యం కలిగించకుండా వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్పొరేట్ సెక్టర్కి బ్యాంకింగ్ రుణాలు ఇవ్వడం అనేది సరైంది కాదని చెప్పి కూడా మనం భావిస్తూ ఉన్నాం. బ్యాంకు వాళ్ళు స్లోగన్ తీసుకున్నారు, అది సరైనటువంటి స్లోగను, దానికి మనందరం కూడా మద్దతు తెలపాలి. అదేంటంటే ప్రజాధనం ప్రజల కోసం, బ్యాంకుల్లో ఉన్నటువంటి ధనం ప్రజలు దాచుకున్నది కాబట్టి ప్రజల యొక్క బాగోగుల గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి తప్పితే ఎవరో కొద్దిమంది వ్యక్తుల గురించి కాదనేది వాళ్ళు తీసుకున్న స్లోగను. ఆ రకంగా పనిచేస్తున్నటువంటి సంస్థ బ్యాంకింగ్ సంస్థ, దాంట్లో ఏఐబిఏ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందన్న విషయం మనకు తెలుసు. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకింగ్ వ్యవస్థను మళ్ళీ తీసుకెళ్ళి కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కూడా ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి వీల్లేదు, ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంతో పాటు జాతీయంగా దేశవ్యాప్తంగా ఏఐటీసీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడాలి, ప్రజా వ్యవస్థ నిలబడాలి, దోపిడీ వ్యవస్థకి దాసోహం కాకూడదని చెప్పి మనం చెప్తున్నాం. అదే రకంగా ఏదైతే కార్పొరేట్ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పాలకులు మనం చూస్తున్నాం. ఈ రోజున నేను చాలా సెక్యులర్ని, నేను యూపీలో ఉన్నాను అని చెప్పినటువంటి ఒక పార్టీ బీహార్లో ఎన్డీఏలో చేరుతుంది. ఎందుకంటే అధికారం దాహం, అధికారంలో ఉన్నటువంటి సౌకర్యం, అధికారం ఉండేట్టు లాభం చూసి ఇక లాభం లేదు దాంట్లోకి పోతా అంటున్నాడు. నిన్నటి వరకు బ్యాంకులు ప్రైవేట్ చేయడానికి వీలు లేదని అదే పార్టీ రేపు బ్యాంకులు ప్రైవేట్ చేస్తే చాలా దేశానికి ఉపయోగపడుతుందని చెప్పేటటువంటి దరిద్రమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే పరిస్థితిలో ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బ్యాంకులను తీసుకుని రుణాలు తీసుకుని మోసం చేసిన వాళ్ళు తప్పితే బ్యాంకుకి న్యాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా బ్యాంకుకు న్యాయం చేశారంటే ఈ దేశంలో శ్రమ చేస్తున్నటువంటి ప్రజలు మాత్రమే డిపాజిట్ చేస్తున్నారు, ఇచ్చింది తీసుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుని వాళ్ళు ఈ సమాజంలో అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ కట్టకపోతే రాంబాబు గారు చెప్పినట్టుగా ఏం జరుగుతుంది? ఇల్లు యాక్షన్ చేస్తున్నారు. ఏ కార్పొరేట్ వ్యవస్థలైనా ఈ బ్యాంకింగ్ రంగం యాక్షన్ పెట్టిందని మనం అడుగుతున్నాం, పెట్టలేదని కామ్రేడ్ చెప్పడం అనేది జరిగింది. అదే కాదు, మరొకటి ఏంటంటే ఈ ప్రజా వ్యవస్థ ఏదైతుందో, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందో, సంక్షేమ ప్రభుత్వం ఉందో, ఆ సంక్షేమ ప్రభుత్వాన్ని కార్పొరేట్ ప్రభుత్వంగా మార్చడానికి ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది చెల్లటానికి వీల్లేదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అదే కాదు, గాంధీ గారు, అంబేద్కర్ గారు, బుద్ధుడు చెప్పినటువంటి ఏదైతే వివరణ ఉన్నదో, కార్మిక వర్గం ఈ దేశంలో సంపద సృష్టించేది కార్మిక వర్గం, శ్రామిక వర్గం తప్పితే పెట్టుబడిదారులు కాదని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు. దాంట్లో గాంధీ గారు ఇంకొక అడుగు ముందుకెళ్ళి పెట్టుబడి లేకపోయినా దేశం అభివృద్ధి చేస్తుంది, కానీ కార్మికులు లేకుండా ఉత్పత్తి జరగదని గాంధీ గారు చెప్పారు, అంబేద్కర్ చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు మాట చెప్పుకుని బుద్ధుడు పుట్టినటువంటి భారతదేశం అని చెప్తున్నటువంటి మోడీ ఆ బుద్ధుడు చెప్పినటువంటి శ్రామిక వర్గానికి ఎందుకు అండగా ఉండలేదని అడుగుతున్నాం. ఆ శక్తి ఏదైతే సంపదను సృష్టించేవాడు కార్మికుడు కాదు, కార్పొరేట్ వ్యవస్థని దేశం మొత్తం కార్పొరేట్ వ్యవస్థ చేయడానికి, కార్పొరేట్ రంగానికి ఆర్థిక వ్యవస్థను కూడా ఊడిగం చేయడానికి, వాళ్ళ కబందాస్తాల్లోకి తీసుకెళ్ళడానికి
ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. ఎవరి కబందాస్తాల నుంచి అయితే ఈ ఆర్థిక వ్యవస్థను విమోచనం చేయడానికి మనం పోరాటం చేశాము, ఈ 100 సంవత్సరాల కృషిలో మనం ఒక భాగంగా ఉన్నాము. అదే భవిష్యత్తులో కూడా ఈ ప్రజా రంగం ఏదైతే ఆర్థిక రంగం ఉందో, ఈ ఆర్థిక రంగం మరొకసారి పెట్టుబడిదారి ఆర్థిక కబందాస్తాల్లోకి వెళ్లకుండా, కార్పొరేట్ శక్తుల కబందాదాస్తుల్లోకి వెళ్లకుండా జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఈ 100 సంవత్సరాల ఏఐటిసి శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో మనం ముందు పోరాటం చేస్తాం. వాళ్ళు చేసినటువంటి పోరాటంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. అదే కాకుండా ఒక రాజకీయ శక్తిగా, ఒక రాజకీయ విజన్ ఉన్నటువంటి ఏఐటిసిగా ఈ దేశంలో ప్రజలు అంటే శ్రామిక వర్గం అట్లాగే కార్మిక వర్గం అభివృద్ధి చేయాలి, వాళ్ళ చేతుల్లోనే ఈ ఆర్థిక వ్యవస్థ దేశ రాజకీయాలు ఉండాలని చెప్పి నమ్ముతున్నటువంటి మనం భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఆర్థిక సంస్థల రక్షణ పోరాటంలో అగ్రభాగాన ఉందాం, పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ వర్చువల్ మీటింగ్ లో వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడారు కామ్రేడ్. ఆ కామ్రేడ్ మన అధ్యక్షుల వారు కూడా విజ్ఞప్తి చేశారు, మీరు మాట్లాడిందంతా ఇంకొంచెం వివరంగా మీరు ఒక బుక్లెట్ రాస్తే తప్పనిసరిగా శతాబ్దోత్సవాల సందర్భంలో మేము బుక్లెట్ వేస్తామని చెప్పి మన అధ్యక్షుల వారు ఆయనకి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయన చేస్తే తప్పనిసరిగా అది ఒక మన గర్వకారణం. ఆర్థిక రంగాల్ని కాపాడినటువంటి ఏఐటిసి ఆర్థిక రంగం గురించి ప్రజల్లోకి తీసుకెళ్తాం, పోరాటాలకు సన్నద్ధం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మీరందరూ కూడా విజువల్ సదస్సు రూపంలో విన్నందుకు, కామ్రేడ్ కి ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి సన్నద్ధం అవుతున్నందుకు ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. ఇప్పుడు ఏఐటిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూసుఫ్ గారు మాట్లాడాలని కోరుతున్నా. అదేవిధంగా వందన సమర్పణ కూడా చేయాలని కోరుతున్నా. అధ్యక్ష, మరి ఈనాడు ఈ సదస్సులో బ్యాంకింగ్ వ్యవస్థ, ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు అనే సబ్జెక్టు మీద మన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి కమ్రేడ్ రాంబాబు గారికి, అలాగే మన ఏఐటిసి జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్ గారు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసు గారు, అధ్యక్షులు బాలదాస్ గారు, మరి ఈ సదస్సులో ఆన్లైన్లో వింటున్నటువంటి కామ్రేడ్స్కు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మరి ఏఐటిసి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇట్లాంటి సదస్సులు చాలా నిర్వహించాలనే దాంట్లో భాగంగానే ఇవాళ కూడా ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. రాంబాబు గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాంకులో ఇప్పుడు ఈ పెట్టుబడిదారి వర్గాలు లోన్ల రూపంలో తీసుకొని ఎట్లా మోసం చేస్తూ ఉన్నాయి, తర్వాత ఈ గవర్నమెంట్ ఏ పద్ధతుల్లో అది ఈ డబ్బు పేదవాళ్ళకి చేరకుండా కేవలం కార్పొరేట్ హౌసెస్కే చేరేటట్లు ఎట్లా చేస్తూ ఉన్నది, తర్వాత ఈ బ్యాంకులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి కుట్ర జరుగుతుంది, అనేక సమాచారం ఇచ్చారు. కొద్దిగా వెనక్కి అంటే కామ్రేడ్ బుక్ రాస్తే చాలా మంచిది, రాసేటప్పుడు కూడా నా ఒక సూచన కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలని. ఇంతకుముందు కూడా ప్రైవేటైజ్ అయినాయి బ్యాంకులు. పివి నరసింహారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధానాలు అమలు చేసేటటువంటి సందర్భంలో ప్రైవేటీకరణ జరిగింది. ప్రైవేట్ వాళ్ళు బ్యాంకులు పెట్టుకోవచ్చు అని చెప్పి అనేక ప్రైవేట్ బ్యాంకులకు మన గవర్నమెంట్ లైసెన్సులు ఇచ్చింది. ఆ లైసెన్సులు ఇచ్చిన దాని సందర్భంగా అనేక కొత్త బ్యాంకులు తెలిసినాయి. చార్మినార్ బ్యాంకు, ప్రుడెన్షియల్ బ్యాంకు, ఏమైనా ఆ బ్యాంకులను దివాళా చేసినాయి కదా. చార్మినార్ బ్యాంకు, ప్రుడెన్షియల్ బ్యాంక్ 93 సంవత్సరాల బ్యాంకు దివాళా చేసినటువంటి పరిస్థితి, కృషి బ్యాంకు దివాళా చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కింద ఉండేది. మన మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి రిబ్బన్ కట్ చేశాడు. ఆయన ప్రధానమంత్రి అయిన 3వ రోజు ఈ బ్యాంకు మూతపడింది. అంటే ప్రైవేట్ రంగంలో బ్యాంకులు అనేటటువంటి ప్రజలకి చాలా నష్టం కలుగుతాయి అనేటటువంటిది ఒకసారి ప్రూవ్ అయినా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి ప్రజల సొమ్ముకు రక్షణ లేకుండా చేసేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చెప్తున్నటువంటి సందర్భంలో, అంటే ఎప్పుడో 90వ దశకంలో జరిగినటువంటి ఆ ప్రైవేట్ వాళ్ళకి బ్యాంకులు ఇస్తే వాళ్ళు జరిపినటువంటి వివరాలు కూడా దాంట్లో ఆ పుస్తకంలో కొద్దిగా పొందుపరచాలని, దాంట్లో రాంబాబు గారు దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ నేను రేజ్ చేస్తూ ఉన్నాను.
మరి వాళ్ళ కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర పోరాటంలో పాల్గొనలా, వందే మాత్రం పాడలేదు. అన్ని ప్రజల్లో వచ్చేసి పంచాయతీ పెట్టేటటువంటి పద్ధతుల్లో ఈ దేశంలో ఎవడన్నా ఉండాలంటే వందే మాత్రం పాడాలని, నీ ఇంటి మీద జెండా ఎగరేయాలని కొట్లాటలు పెట్టి అన్ని మత కల్లోలాలు సృష్టించి వాళ్ళు అధికారం చేపట్టారు. సరే, అధికారం చేపట్టిన తర్వాత మరి ప్రజలందరి సంక్షేమం కోరుకుంటున్నారా? వాళ్ళు అవలంబించే విధానాలను బట్టి చూస్తూ ఉంటే పేదవాళ్ళకి ఎలాంటి సంక్షేమం లేదు, పేదవాళ్ళ విషయంలో వాడు పట్టించుకునేటటువంటి పద్ధతి లేదు. అంటే అప్పుడు జనసంఘ ఆర్ఎస్ఎస్ వీళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని 100% మేము అమలు పరుస్తాం. భూస్వాములకి మహారాజులకి ఆస్తులు ఉండాలి, వాళ్ళ కాళ్ళ కింద ఈ సామాన్య ప్రజానికం నలిగిపోవాలి అనేటటువంటి వాళ్ళ సిద్ధాంతాన్ని 100% అమలు చేస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము మా సిద్ధాంతాన్ని మేము అమలు చేస్తున్నాం, మా సిద్ధాంతం ప్రకారమే మొత్తం పబ్లిక్ సెక్టార్ని ధ్వంసం చేస్తున్నాం, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే మొత్తం సంపద అంతా ఉండాలా, భూస్వాముల చేతుల్లోనే సంపద అంతా ఉండాలా. చదువు అనేటటువంటిది కింది వర్గాలకు ఉండటానికి గతంలో కూడా మత ప్రాతిపదిక మీద చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి కింది కులాల వాళ్ళకి చదువు లేకుండా చేసినాం. ఇప్పుడు కూడా కింది వర్గాల వాళ్ళకి చదువు సేంద్ర లేకుండా వాళ్ళు చదువుకునే అవకాశం లేకుండా చేస్తాం. ఆ పద్ధతిలో వీళ్ళంతా మా కింద బానిసలాగా పనిచేస్తాం అనేటటువంటి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు పూర్తిగా ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. మేము చేస్తాం, మా సిద్ధాంతం ఇది, మేము ఇట్లాగే ఈ దేశం నడవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఉన్నత వర్గాల కింద కింది వర్గాల వాళ్ళు వాళ్ళ కాళ్ళ కింద పడి పనిచేయాలా. అంటే శ్రామిక వర్గం, బానిస వర్గం ఎప్పుడు ఏ పేరు పెట్టి పిలుచుకున్నా కానీ కష్టజీవులంతా పైన ఉన్నటువంటి వాళ్ళకి కష్టం చేసి ఇలా శ్రమనంతా ధారపోయాలా అనేటటువంటి వాళ్ళ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. దీని మీద ధీటుగా కనీసం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనం ఈ పద్ధతుల్లో ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మీటింగ్లు పెడతానికి వీల్లేదు కాదు, కరోనా పెడతానికి వీల్లేదని అంటున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో అయినా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో ఇట్లాంటి సమావేశాలు పెట్టి మన ఏఐటీసీ శత జయంతి ఉత్సవాలు ముగింపు వరకు దీన్ని పూర్తిగా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అటెండెన్స్ తక్కువగా ఉంది ఇది చూసేటటువంటి వాళ్ళలో. ఆ అటెండెన్స్ తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇవాళ రికార్డింగ్ చేసినటువంటి దాన్ని ఫేస్బుక్లో కానీ ఇంకా లేకపోతే మన వాట్సాప్ల ద్వారా కానీ ప్రచారం చేసే మంచిదే. ఇంకా ఫేస్బుక్లో కూడా పోతుందంటే దాంట్లో కూడా ఇంకా చాలా మంది చూస్తూ ఉండొచ్చు. అట్లాగే ఇది మనం వాట్సాప్ ద్వారా చాలా మంది కూడా చేసేటట్టు మన నరసింహ గారు, మన జగన్ గారు దీని మీద కొద్దిగా కేంద్రీకరించి వాట్సాప్లో కూడా పెడితే ఇంకా మంది మంచి సబ్జెక్టు టెక్నికల్ టీం పెడితే బాగుంటుందని వాళ్ళని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమావేశం మనం పిలవంగానే వచ్చి మన ఈ సదస్సులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి కామ్రేడ్ రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ఏఐటీ రాష్ట్ర సమితి తరఫు నుంచి. అలాగే మన జాతీయ ఉపాధ్యక్షులు నరసింహన్ గారు, మన అధ్యక్షులు బాలరాజు గారు, మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బోస్ గారికి, టెక్నికల్ టీం వాళ్ళు టైం అంతా ఇక్కడ కేటాయించి ఇది చేసినందుకు వారికి, మరి పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చూసినటువంటి వాళ్ళు దీంట్లో కొంతమేర కన్నా అర్థం చేసుకొని భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సదస్సు ఇంతటితో ముగిసిందని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి, రక్షించాలి 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 రక్షించాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఏఐటీసీ